ఏ నియమము లేదు, ఎట్లయినా బతకొచ్చు అనేటటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోతే ఇన్ని గుళ్ళు ఎందుకు, ఇంత శాస్త్రం ఎందుకు, ఇంత ధర్మం ఎందుకు, ఇదంతా చెప్పడానికి ఇంతమంది ప్రవచనకారులు ఎందుకు, సమాజం ఒక రకమైనటువంటి. సో ఈ రోజు మన అన్స్క్రిప్టెడ్ విత్ జోకి మన ప్రవీణ్ గొల్లమూడి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి చెప్పండి గురుగారు. మనిషికి ఈ రోజు ఆనందాన్ని ఎక్కువగా ఇస్తున్నటువంటి ధన కనక వస్తు వాహనాలు, వీటి చుట్టూ మన యొక్క మతి భ్రమిస్తున్నది కాబట్టి మనం ఏమనుకుంటామంటే ఈ 4 లక్ష్మీదేవి అని. లక్ష్మి అంటే ఈ మధ్య చాలా ట్రెండ్ చేస్తున్నారు సార్. పర్సుల్లో లవంగాలు పెట్టుకోండి, స్టవ్ మీద కొంచెం యాలకులు కాల్చండి ఒక స్పూన్లో వేసి. ఆధ్యాత్మికకు పట్టిన దరిద్రం ఇది సంపూర్ణంగా అశాస్త్రం. ఎక్కడన్నా ఉందా, ఏనాడన్నా ఉందా, పెద్దలు చేశారా ఎప్పుడున్నా? వీటి వల్ల దోమలు పోతాయి కానీ లక్ష్మీదేవి రాదు. ఎక్కడైతే వినయము లేదో అక్కడి నుంచి లక్ష్మి తప్పుకుంటుంది. ఇలా చేస్తేనే ఇంకా లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయేమో అని ప్రెషర్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. డివోషన్ అనేటటువంటిది రీల్స్లో చూసి నేర్చుకునేటటువంటిది కాదు. ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఇది మూవీ కాదు. ఈ రోజు మనం తింటే రేపు ఉందా లేదా మనకి చూసుకునేటటువంటి వాడు కూడా హిందుత్వంలో సనాతనలో కంఫర్టబుల్గా ఉన్న రోజే హిందుత్వానికి నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగింది. ఆ రకమైనటువంటి స్థితికి మనం తీసుకోపోవాలి మన జాతిని, లేకపోతే ఇది ఉండదు. నా బాధ ఏంటంటే చిన్నగా తప్పుకుంటున్నాయి మన పూజల నుంచి. ఎక్కడి నుంచో ఏంటేంటో తెచ్చి డంపు చేస్తున్నారు. వాటిని ఇట్లా ఎందుకు అంటే కూడా బాధపడుతున్నారు. దీనికి సంకల్పం అని పేరు పెట్టారు. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి చెప్పు. ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం. కానీ నీ మనసులో ఏ భావన ఉండాలంటే ఆ రోజు అంతా హడావిడి పెట్టేసుకుని 9 రకాల వంటలు నువ్వు చేసి నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి మొగుడిని పొద్దుంచి సాయంత్రం దాకా అడిచి నా నెత్తిన అక్షింతలు వేయండి అంటే వాడు పొద్దుంచి నువ్వు వేస్తూనే ఉంటుంది అక్షింతలు. వాయినాలు ఇవ్వాలి, ఇంటికే ఇన్వైట్ చేసి ఇవ్వాలి అని కొంతమంది అదేం లేదు మనం ఒక గుడికి వెళ్ళి కూడా ఇచ్చేయచ్చు అనుకుంటారు. అసలు ఏది నువ్వు 22 మందికి ఇచ్చావు, అక్కడ 25 మందికి మొదలు పెడతావు. ఈ అడ్వర్టైజ్మెంట్ వద్దు. ఇది భక్తి కాదు. ఇది పోటీ భక్తి. వీళ్ళు అజ్ఞానంలో మహారాజులు అన్నమాట. చాలా మంది ఆడవాళ్ళు పీరియడ్స్ లో కూడా పూజలు చేసేస్తూ వీడియోలు పెడుతున్నారు. నేను ఇలాంటి వీడియోస్ బోల్డ్ చూసాను. దాని గురించి మీ కమెంట్స్ ఏంటి? పూజ ఇట్లా చేయాలన్న దానికి ఒక నియమాన్ని నువ్వు అనుసరించినప్పుడు అసలు నీకు పూజ ఎందుకుగా? అసలు అది కూడా మానేస్తే పోతుంది కదా సార్. అలాగే కృష్ణాష్టమి కూడా ఉంది. కృష్ణాష్టమి రోజు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక తంతు ఉన్నది. చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేయాలి. అది ఎందుకు చేయాలని ఎవరికి తెలియదు. మహానుభావం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అన్స్క్రిప్టెడ్ విత్ జో. ఈ రోజు మన గెస్ట్కి స్పెషల్ ఇంట్రడక్షన్ అవసరం లేదండి. అందరికీ బాగా తెలిసిన గెస్టే, స్పెషలీ మన అన్స్క్రిప్టెడ్ విత్ జో ఫాలోవర్స్కి. ఎందుకంటే ముఖ్యంగా పూజల గురించి బాగా ఆర్భాటాలతో చేసే పూజలు కాదు, మనసు పెట్టి సింపుల్గా చేసే పూజలకే ప్రాధాన్యత ఎక్కువ ఇవ్వాలి అని చెప్తూ ఉంటారు. నాకు కూడా పర్సనలీ చాలా అంటే చాలా అభిమానం గురుగారు అంటే. సో చాలామంది ఆల్రెడీ మన వీడియోస్ చూసి ఈ మధ్య రీసెంట్గా అడుగుతూ ఉన్నారు, వరలక్ష్మి వ్రతం గురించి కూడా చాలా డౌట్స్ ఉన్నాయి, వరలక్ష్మి వ్రతం గురించి కూడా మన గురుగారితో ఒక స్పెషల్ ఎపిసోడ్ చేయండి అని. సో ఈరోజు మన అన్స్క్రిప్టెడ్ విత్ జోకి మన ప్రవీణ్ గొల్లమూడి గారిని ఇన్వైట్ చేయడం జరిగింది. నమస్తే గురుగారు. నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. ఎలా ఉన్నారు? అంతా బాగున్నాం అండి, చాలా బాగున్నాం. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మన ప్రేక్షకులు కూడా శ్రావణ మాసం శుభాకాంక్షలు. శ్రావణ మాసం శుభాకాంక్షలు అందరికీ. ఇంకా ఇప్పటి నుంచి చూడాలి లక్ష్మీదేవిని. మొత్తం మీద అందరూ ఆర్భటాలతో, అంటే మీరు ఎక్కువగా వాడుతూ ఉంటారు ఆ పదం, బట్ ఎక్కువ డెకరేషన్ చేసి అమ్మవారికి బాగా అలంకరణ చేసి మొదలు పెడతారు ఇప్పటి నుంచి ఇంకా ఈ మంత్ ఎండ్ వరకు, సీజన్ అంతా అయ్యే వరకు. అవునండి కదా. సరే, ముందుగా చెప్పండి, అసలు చాలా అంటే చాలా కన్ఫ్యూజన్ ఉంది అందరిలో. 21వ తారీఖున వరలక్ష్మి వ్రతం అసలు చేసుకోవాల్సిందే లేకపోతే ఆ నెక్స్ట్ వీక్? చారుమతికి అమ్మ కలలో కనపడినప్పుడు మొట్టమొదట చెప్పింది ఏమిటంటే, పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం ఏ విధంగా నన్ను అర్చిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి, ఇలా చేసుకో నాన్న అని చెప్పింది. దానికి ప్రమాణం ఏంటంటే, పౌర్ణమితో శుక్రవారం వచ్చినా అది వర్జితమే. పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం 21 అయింది కాబట్టి 28 శుక్రవారం వచ్చినా సరే మనం వదిలిపెట్టి 21వ తారీఖు వచ్చేటటువంటి శుక్రవారాన్ని మాత్రం మనం పరిగణలోకి తీసుకోవాలి. ఈ విధంగా వచ్చినప్పుడు 21న మాత్రమే శ్రావణ శుక్రవారం అందరూ కూడా సోదరులు అందరూ చేసుకోవాల్సినటువంటి అత్యంత గొప్ప ప్రభావితమైనటువంటిది, మనస్సును శుద్ధిపరిచేటటువంటిది, అష్టైశ్వర్యాలు మనకి ప్రసాదించేటటువంటి శ్రావణ శుక్రవారం యొక్క వ్రతం. అసలు వరలక్ష్మి వ్రతం అంటే ఏంటి చెప్పండి గురుగారు. ఎంతో మందికి తెలిసిన విషయం అయినా కూడా మరొకసారి. సిద్ధలక్ష్మీర్ మోక్షలక్ష్మీర్ జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీర్ వరలక్ష్మీశ్చ ప్రసీద మమ సర్వదా. నేను బాగున్నాను,
సంతోషంగా ఉన్నాను, నాకు కావాల్సినవన్నీ కూడా అమ్మ ప్రసాదించింది అనేటటువంటి ఒక తృప్తి ప్రతి మనిషికి ఎక్కడో అక్కడ ఉంటుంది. అవును. ఇప్పుడు లేనివి కొన్ని ఉంటాయి, ప్రతి మనిషికి లేనివి ఉంటాయిగా కొన్ని, అవును. కానీ ఉన్నవి కూడా ఉంటాయి. సహజంగా ప్రతి మనిషి ఆలోచించుకుంటే మంచి ప్రతి ఒక్కరి జీవితంలో ఎక్కువ ఉంటుందండి. చెడుని వెతుక్కుంటూ వెళ్తాడు కాబట్టి కొంతమంది ఎప్పుడు ఏడుస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. కానీ అమ్మ దాదాపు మనం బతకడానికి కావాల్సినవన్నీ ఇచ్చి పంపిస్తారు. అమ్మవారు అయ్యవారు కాలం అన్ని విధి అంతా మన ఇక్కడికి పంపించింది. కానీ మనం చెడుతుక్కుంటూ పోతాం. ఈ ఏదైతే నాకు ఇది చాలు, అమ్మ ఇది ఇచ్చింది, నేను ఇందులో సుఖంగా ఉంటాను, నేను ఈ విధంగా ఉన్నానంటే అమ్మ దయే కారణము, ఈ మాత్రం కుటుంబంతో చల్లగా ఉన్నాను, ఈ భావన ఉంది చూశారు, దానికి లక్ష్మి అని పేరు. ఇది పోయి మనిషికి ఈరోజు ఆనందాన్ని ఎక్కువగా ఇస్తున్నటువంటి ధన కనక వస్తు వాహనాలు, వీటి చుట్టూ మన యొక్క మతి భ్రమిస్తున్నది. కాబట్టి మనమేమనుకుంటామంటే ఈ 4 లక్ష్మీదేవి అనేసి ఒక రకమైనటువంటి ఎప్పుడు ఆ అమ్మ లక్ష్మి అనగానే ధనం గుర్తొస్తుంది, లక్ష్మి అనగానే బంగారం గుర్తొస్తుంది. కానీ లక్ష్మి అంటే ఆనందం, తృప్తి, క్షేమంగా ఉన్నామనేటటువంటి భావన. ఎంత సంపాదించినా ఏముంటుందిరా ఇంకా ఇంతకంటే అనేటువంటి ఒక చోట ఆగిపోవాలి కదా ప్రతి జీవితం ఒక చోట ఆగాలి. ఆ ఆగినప్పుడు కూడా నువ్వు సంతోషంగా ఇప్పుడు ఉంటావో అది లక్ష్మి, ఆ ఆలోచన లక్ష్మి, ఆ మానసిక స్థితి లక్ష్మి, ఆ ట్రాన్సెండెంటల్ ఫేజ్ ఉంటుంది అక్కడ. ఒక రకమైనటువంటి ఈ లౌకికమైనటువంటి దానికంటే కూడా ఒక గొప్ప ఆనందం చిక్కుతుంది, ఒక ప్రశాంతత చిక్కుతుంది. అమ్మయ్య అనే ఆ స్థితి లక్ష్మి. అయితే గ్రాటిట్యూడ్తో చేసుకోవాల్సిన ఒక పూజ ఇది. నాకు ఇంకా అమ్మవారు ఇవి ఇచ్చేయాలి అవి ఇచ్చేయాలి అని చెప్పేసి అడగడం కాకుండా, నాకు ఇచ్చినందుకు సంతోషం, నేను సంతోషంగా ఉన్నాను, ఇక్కడ దాకా వచ్చాను. అసలు ఎక్కడ దాకా వచ్చానండి అంటే కళ్ళు మూసుకొని ఆలోచించుకుంటే ప్రతి ఒక్కడి జీవితంలో వాడు ప్లాన్ చేసుకున్నది వాడు ఇక్కడ దాకా రావటం అనేటటువంటిది వేరండి. అంతా మర్చిపోతాడు వాడు, ఏదో ఒక్కటి జరగలేదని చెప్పి ఏడుస్తూ ఉంటారు. కానీ అమ్మ శ్రావణ శుక్రవారం అనుకోండి, అసలు శ్రావణ మాసం అంతా అమ్మవారి యొక్క మీరు అన్నట్టు ఆ కృతజ్ఞతను తెలిపేటటువంటి ఒక గొప్ప అవకాశం. దీన్ని వదులుకొని అమ్మని అంటే చారుమతికి అమ్మ ఏం చెప్పింది, నన్ను ఈ విధంగా పూజించు నాన్న, నేను నిన్ను అనుగ్రహిస్తాను అంటే మనం ఏం చేస్తాను తెలుసా, తలుపులు వేసుకొని బోల్ట్ పెట్టి ఎవ్వడికి తెలవకుండా పక్కవాడికి సౌండ్ కాకుండా కూర్చొని పూజ చేస్తాం. ఎందుకంటే అమ్మవారు చెప్పింది. ఇంకోటి మళ్ళీ వేరే వాళ్ళకి తెలిసిపోతే అట్టా వాళ్ళు మనం అంతా ఒకటమైపోం అని, అట్లా అంత అసూయ కూడా లేకుండా చారుమతి ఏం చేసింది, తన వాళ్ళందరినీ తీసుకెళ్ళి చక్కగా అమ్మవారు ఎట్ట చెప్పిందో అట్నే చేసి ఆ వ్రతం చేసుకున్న తర్వాత వాళ్ళ ఇల్లులు మొత్తం స్వర్ణమయం అయిపోయినాయట. బంగారు బిళ్ళలతోటి వాళ్ళ యొక్క, అప్పుడు ధనం అంటే అదేగా, బంగారు బిళ్ళలతోటి వారి యొక్క ఇంట్లో ఆ కలశాలన్నీ నిండిపోయినాయి, వారి యొక్క దర్వాజాలన్నీ కూడా బంగారంతో నిండిపోయినాయి, ఆ గడపలు మొత్తం వెండిమయం అయిపోయినాయి, ఇంట్లో పరిచారకులు వచ్చేసారు, ఇళ్ళ నుండి వీళ్ళని తీసుకుపోవటానికి రథాలు వచ్చినాయి. అంటే ఇవన్నీ అమ్మ స్వరూపం అని చెప్పటం అన్నమాట. ఇదేంటి రహస్యంగా చేసుకోలే, అందుకే మన వాళ్ళు కూడా ఇందులో రహస్యం ఏమీ లేదురా, నలుగురితో కలిసి చేసుకోండి అనేటటువంటి ఒక భావనాత్మకమైనటువంటి దృష్టితోటి అమ్మకి కృతజ్ఞత తెలుపుకోవటమే కాకుండా అమ్మ మహత్యం. డబ్బు కావాలంటే డైరెక్ట్గా ఎవరిని అడగాలో ఆ కథలో ఉంటుంది. లక్ష్మీదేవిని అడగాలి. యాలకులు కాల్చుకోవటం, బిర్యానీ ఆకులు కాల్చుకోవటం, లవంగాలు కాల్చుకోవటం, నారికేల దీపాలు పెట్టడం, ఆవు నెయ్యితోటి 16 ఒత్తులేయటం, ఇవేవి కూడా నిన్ను లక్ష్మీదేవికి దగ్గర చేయలేవు. ఈ మధ్య చాలా ట్రెండ్ చేస్తున్నారు సార్, పర్సుల్లో లవంగాలు పెట్టుకోండి, యాలకులు పెట్టుకోండి, స్టవ్ మీద కొంచెం యాలకులు కాల్చండి ఒక స్పూన్లో వేసి, లక్ష్మీదేవి. ఆధ్యాత్మికకు పట్టిన దరిద్రం ఇది. ఏమైనా అనుకోనియండి, ఎవరైనా సరే అశాస్త్రీయమైనటువంటి విషయాలు ఖండించడానికి మేము మొదటి వరుసలో ఉంటామండి. ఇది సంపూర్ణంగా అశాస్త్రీయం. ఎక్కడన్నా ఉందా, ఏనాడన్నా ఉందా, పెద్దలు చేశారా ఎప్పుడున్నా? వీటి వల్ల దోమలు పోతాయి కానీ లక్ష్మీదేవి రాదండి. యాలకులు కాల్చడం ఏంటి, లవంగాలు కాల్చడం ఏంటి, బిర్యానీ ఆకులు ఎక్కడి నుంచి వచ్చినాయండి, బిర్యానీ ఆకులు కాల్చడం ఏంటండి లక్ష్మీదేవి కోసం? నరదృష్టి పిచ్చి పట్టించారు. అసలు నీ నామస్మరణ మనసులో శ్రీమాత్రే నమః, ఓం శ్రీ కాలభైరవాయ నమః, నమశివాయ, ఏదో ఒకటి నీ యొక్క ఇష్టదైవం యొక్క నామము నువ్వు లోపల నడుపుతున్నప్పుడు నువ్వు ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ అయిపోయావు. నీ ఎదురుకి వచ్చే నరదృష్టి ఏది? ఇంకా నీ చుట్టూ ఉండేటటువంటి ఆరా, దాన్నే పుంజం, ప్రాణపుంజం అంటాం, దాని చుట్టూ దైవమయమై ఉన్నప్పుడు నీకు ఇంకా నరదృష్టి ఎక్కడైతే, నువ్వు ఉన్న చోటు నుంచి నరదృష్టి లేచి పరిగెత్తుతున్నది. నీ ఇంట్లో దీపారాధన చేసుకుంటే దీపమే లక్ష్మి అండి.
ఆ లక్ష్మిని వెల్కమ్ చేస్తూనే కదా దీపావళికి ఇంటి ముందు దీపం పెడతాము, దానికి ఒక సందర్భం ఉంది. కానీ రోజుకొక కాయ ఏదో చెక్కగొట్టి ఇంటి ముందు దీపాలు పెడితే నువ్వు లక్ష్మీదేవిని గడప బయట ఎందుకు ఎంగేజ్ చేస్తున్నావు? అసలు తెచ్చి లోపల ఎవరైనా లక్ష్మీదేవి వచ్చి మీ ఇంటి గడప కొడుకింది అనుకోండి, బయట పెట్టి మాట్లాడతావా, లోపలికి తెచ్చుకుంటావా? అమ్మ లోపలికి వచ్చి స్థిర నివాసం ఉండు తల్లి అని చెప్తాం కదా. ఇంకోటి కూడా ఆవు ఉందండి. ఆవు సంపూర్ణ లక్ష్మీ స్వరూపం. ఇప్పుడు ప్రతి పండుగ, ఇప్పుడు ఇందులో కూడా శ్రావణ శుక్రవారంలో కూడా ఆవు నెయ్యితో దీపారాధన చెయ్యి అని ఉంటుంది. అవునా? ఆవు నెయ్యితోనే దీపారాధన చెయ్యి అంటే ఆవే లక్ష్మీ స్వరూపం. గోమాత, గోలక్ష్మి అంటారు. అందులో 33 కోట్ల దేవతలు ఉన్నారని చెప్పారు ఆవులో. అందుకోసం మనం వాళ్ళు ఆవు నెయ్యి వాడతారు. ఇంకో విశేషం తెలుసా? ఏదోనండి మన టైం బాగాలేదు, ప్రసాదం చేసాం, ఏదో మన సన్ఫ్లవర్ ఆయిల్తో చేస్తాం, ఏది ఉంటే దాంతో చేస్తాం ఇవాళ రేపు. కానీ అంతా చేసిన తర్వాత ఒక్క చుక్క ఆవు నెయ్యి ఆ ప్రసాదం మీద పడితే అదంతా అమృతతుల్యం అవుతున్నది అన్నారు. అంటే ఆవు నెయ్యికి అంత మహత్యం ఉంది. నీకు తెలుసు, నువ్వు వరలక్ష్మి వ్రతంలో చదువుకుంటున్నావు, గణేష వ్రతంలో చదువుకుంటున్నావు, 9 రోజులు దసరా రోజుల్లో చదువుతున్నావు. ఇన్ని చోట్ల నీకు ఆవు యొక్క ప్రాముఖ్యత, ఆవు నెయ్యి యొక్క ప్రాముఖ్యత నీకు చెప్పారు. కార్తీక పురాణంలో కూడా చెప్పారు కదా. దీన్నంతా మర్చిపోయి నువ్వు కొత్తగా యాలకులతోటి, బిర్యానీ ఆకులతోటి, లవంగాలతోటి పొగబెట్టడం ఏంటి? నీకు అంతగా ఏదైనా ధూపం వేస్తే నరదృష్టి పోతుంది, అమ్మ లోపలికి వస్తుంది అంటే ఆవు పిడకతోటి ధూపం పెట్టవయా? వెనకటి వాళ్ళు అంతే పెట్టారు, తాత తండ్రులు అంతే పెట్టారు. వాళ్ళు హాయిగా ఉన్నారు, నీలాగా కార్లలో తిరిగి ఉండకపోవచ్చు, కానీ బతికిన వాళ్ళు సంతోషంగా ఆరోగ్యంగా ఉన్నారు. దాన్ని మించిన లక్ష్మి లేదు ఆ రోజుల్లో. కాబట్టి అది లక్ష్మి అండి. అంటే మన యొక్క సాంప్రదాయంలో మనం ఎప్పుడైతే స్థితులమైపోతామో ఆ స్థితిరీత్యా వచ్చేటటువంటి ఒక ఆనందం ఉంటుంది, ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఆహా, ఆ అనుభవమే లక్ష్మి. దాన్ని ఒక్క నిమిషం అనుభవించినా చాలండి లైఫ్ మొత్తం మీద. అది పదార్థాల్లో దొరకదు, వస్తు సముదాయంలో దొరకదు, పూజా కొట్లల్లో దొరకదు. అసలు పూజా స్టోర్స్ వాళ్ళందరికీ మోక్షం వచ్చేది కదండి. ఈ పాటికి పూజా సామాగ్రితోటి లక్ష్మీదేవి గనక బ్రహ్మాండంగా, అమ్మ మోక్షలక్ష్మి కూడా ఆమెగా, ధనలక్ష్మి ఒక్కటే కాదండి, మోక్షలక్ష్మి కూడా ఆమెగా, వాళ్ళందరికీ మోక్షాలు వచ్చేవిగా ఈ పాటికే. కాబట్టి ఇది అనుభవపూర్వకమైనటువంటి సాధనతో సంపాదించుకునేది అని చెప్పింది. ఈ వ్రతం అంతా పుస్తకంలో కథ చదివితే అదే ఉంటుంది మనకి. ఆమె లక్షణాలు చెప్తారండి. శ్రావణ శుక్రవారం నాడు ఆ కథలో ఆమెకంటే విపరీతమైనటువంటి వినయం అండి. ఒకటే గుర్తుపట్టే, పొగరుబోతు మాటలు ఉన్న చోట లక్ష్మి కదిలి వెళ్ళిపోతుంది. పొగడ్తలు ఉన్న చోట అంటే కొంతమంది అంటారు, తన్ను తాను పొగుడుకోవటము, ఎదుటివాడిని దూషించటము, పరదూషణ, మనం ఎక్కువగా శ్లాఘించుకుంటూ ఉండటం, వీటి వల్ల లక్ష్మీదేవి తప్పుకుంటుంది. ఇంకోటి విపరీతమైనటువంటి దాన గుణం. ఎవరన్నా వచ్చి అమ్మ అన్నం పెట్టమ్మా, రాత్రిపూట జనరల్గా మనం విలేజెస్లో కూడా చూస్తుంటాం, సాయంత్రం పూట మాదాకాలం అనుకుంటూ వస్తారు, వాళ్ళకి వెళ్ళి సహాయం చేయటం, బట్టలు లేని వాళ్ళకి ఆమె బట్టలు ఇస్తూ ఉండటం. ఇట్లా అంటే కరుణ రసం ఉంది, ఆమెకి దయ ఉంది, వినయం ఉంది పెద్దవాళ్ళ పట్ల. అత్తగారు ఎట్లాంటిదో, మామగారు ఎట్లాంటిదో అందులో ఏమి రాయలేదు, కానీ సహజంగా మన కాంబినేషన్ తెలుసుగా. అయినా సరే ఆమెకి ఎక్కడ అవినయము అనేటటువంటిది లేదు. ఎక్కడైతే వినయము లేదో అక్కడి నుంచి లక్ష్మి తప్పుకుంటుంది. ఇప్పుడు చూడే, ఎంతమంది సెలబ్రిటీస్ని చూడలేదండి యాటిట్యూడ్ ప్రాబ్లంతో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళని చూడలేదా? మనం రాజకీయ నాయకులను చూడలేదా? యాటిట్యూడ్ ప్రాబ్లం ఉన్న చోటు నుంచి అమ్మవారు ఎప్పుడైతే తప్పుకుంటుందో ఇంద్రుడికే గతి పట్టిందండి. ఇంద్రుడు అంతటి వాడు, విష్ణులోకం నుంచి వచ్చినటువంటి మహర్షులు, అరే నాయన నువ్వు లోకాల్ని పరిపాలన చేస్తున్నావురా, సామాన్యుడివి కాదు, నువ్వు ఇంద్రుడివి, ఇగో విష్ణుమాల నాకు అక్కడ స్వామివారు ఇచ్చారు వైకుంఠంలో అని తీసి ఆయన మెళ్ళో వేస్తే, సరేనండి థ్యాంక్ యూ అని చెప్పి ఆ దండం తీసి ఐరావతానికి వేసాడు. అది తిప్పి కింద కొట్టింది. దానికి ఏం తెలుసు? బా ఎంత గర్వమెక్కింది నాన్న నీకు. స్వామివారి నుంచి తెచ్చినటువంటి ఆ మాల ఏదైతే ఉందో అది ఇస్తే దాన్ని ఐరావతానికి ఇచ్చేసే, అది చూడు ఎట్లా అవమానపరిచిందో, నీ వైభవం నుంచి లక్ష్మి తప్పుకుంటుందిరా అని శపించాడు ఆయన. అందుకేగా కూర్చొని సాగరమదనం చేసి మళ్ళీ లక్ష్మి తెచ్చుకున్నారు దేవతలంతా. కాబట్టి లక్ష్మీదేవి ఉన్న చోట అహంకారం పనికిరాదు, పొగరుబోతు మాటలు పనికిరావు, ఆడంబరం పనికిరాదు. నేను అందుకే చెప్తుంటా, ఆడంబర పూజలకి అనుగ్రహం తక్కువ. నీవు ఆడంబరంగా ఒక పూజ చేసి ఒక రీలు పెట్టి 10 మంది మెచ్చుకొని దాంతో రజోగుణంతో నీ కళ్ళు పైకెత్తి ఎట్లెట్లో అయిపోయి నువ్వు ఏమేమో చేసేసి ఏంటేంటో మాట్లాడేస్తే చక్కగా అమ్మవారు తప్పుకుంటుంది పక్కకి. కాబట్టి ఈ రకమైన ప్రదర్శనాపూర్వకమైనటువంటి విధానము మన తెలుగు వాళ్ళలో అసలు లేదు, మన అర్చనాత్మకమైనటువంటి విధానంలో లేదు. అమ్మని
మనము చాలా సౌమ్య పద్ధతిలో ముత్తైదువులను పిలుచుకొని ఆ శనగలు ఇచ్చుకొని ఆ యొక్క ఆశీర్వాదం తీసుకొని చాలా వినయంగా మౌనంగా అతిగా మాట్లాడకుండా ఒక పద్ధతిలో చేసేటటువంటి ఇది. చాలామంది ముత్తైదువులను పిలుచుకుంటారు, కాళ్ళకు పసుపు రాస్తుంటారు, కబుర్లు చెప్తుంటారు. నిన్న మాల్కి వెళ్ళామండి, మొన్న సినిమాకి వెళ్ళామండి, నిన్న ఇద్దరం కొట్టుకున్నామండి. సాధ్యమైనంత వరకు మౌనంగా ఉండి వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి. మౌనంలోనే అమ్మ ఉన్నదండి. అమ్మ నీకేమైనా చెప్పదలుచుకుంటే మనలా కూర్చొని కమ్యూనికేట్ చేయదు. స్వప్నంలో అన్న చెప్పాలి, మౌనంలో అన్న చెప్పాలి. కాబట్టి ఈ రకమైనటువంటి సాధనలు మనం ప్రాక్టీస్ చేస్తే శ్రావణ శుక్రవారమే కాదు, ప్రతి శుక్రవారం శ్రావణ శుక్రవారం చేసుకోమంటారు. 2వ వారం కుదరకపోతే 3, 3వ వారం కుదరకపోతే 4, కొంతమంది మొదటి వారం. ఇందులో 2 రకాలైనటువంటి పండిత ఉపాఖ్యానాలు ఉన్నాయమ్మా. మొట్టమొదటిది ఏంటంటే పౌర్ణమి ముందు వచ్చేటటువంటి శుక్రవారం, అది నెంబర్ 1. మీరు అన్నట్టు కుదరదు, అనేక కారణాలు ఉండొచ్చు కాక, ఆడవారికి కానీ మగవారికి కానీ ఇంకోటి కుదరని పక్షంలో ఏం చేయాలంటే 4వ శుక్రవారం అనేది ప్రతిపాదితం. ఇంకో పెద్దలు చెప్పినటువంటి మాట ఏంటంటే అసలు చేసుకోవాల్సినటువంటి శ్రావణ శుక్రవారం కనుక చేసుకోలేకపోతే ఏ శుక్రవారం అయినా సరే చేసుకోవమ్మా, ఇబ్బంది ఏముంది అని కూడా అట్లా సడలించారు. కాబట్టి ఇక్కడ ఏంటంటేనమ్మా, ఆ హృదయంలో అమ్మని పెట్టుకొని ప్రతిరోజు శ్రావణ శుక్రవారం లాగా ఈ 30 రోజులు ఎవడైతే ఉంటాడో వాడి ముందుకు అసలు దరిద్రం అనేటటువంటిది వచ్చేటటువంటి అవకాశమే లేదు. అలక్ష్మి రిమేన్ అశ్యతు అన్నారు. అలక్ష్మి అనేటటువంటి అసలు అక్కడ ఉండదు, ఇంకా వెళ్ళిపోవటమే అక్కడి నుంచి. కాబట్టి మనం దీనంతా అమ్మవారికి ఇచ్చేసేయాలి. ఈ శ్రావణ మాసం అంతా లక్ష్మికి ఇచ్చేసేయాలి. ఒక శ్రావణ శుక్రవారమే కాదు, ప్రతిరోజు కూడా చక్కగా లక్ష్మీ అష్టకం, కనకధార స్తోత్రము, అష్టలక్ష్మి స్తోత్రము, లక్ష్మీ శతనామ స్తోత్రము, లక్ష్మీ శతనామావళి. కొంతమందికి ఓపిక ఉంటుంది, లక్ష్మీ సహస్రనామం కూర్చొని చదువుకో, ఎవడొద్దన్నాడు నిన్ను. ఇంటికి నువ్వన్నా వెళ్ళు, లేకపోతే ఎవరినన్నా పిలుచు, ఆకులు 2 అరటిపండ్లు పెట్టి లేకపోతే 2 ఖర్జూరాలు పెట్టి కాళ్ళకు నమస్కారం చేయి. నమస్కారం చేసేటప్పుడు భావన ఆమె లక్ష్మీరా అనేటటువంటి భావన కలిగి ఉండాలి. ఆ రకమైనటువంటి భావనలో ఉన్నప్పుడు మనకి అద్భుతాలు జరుగుతాయి, జీవితంలో అద్భుతాలు జరుగుతాయి అమ్మ. అయితే ఇప్పుడు మీరు ఇంతకుముందు మాటల్లో కూడా చెప్పారు, చాలా అసలు హెవీ డెకరేషన్ చేసి అమ్మవారిని చాలా గ్రాండ్గా అలంకరించి వీడియోలు అవి కూడా చేసి పెడుతున్నారు. దానివల్ల ఇలా చేస్తేనే ఇంకా లక్ష్మీదేవి బ్లెస్సింగ్స్ ఎక్కువ వస్తాయేమో అని ప్రెషర్ ఫీల్ అయ్యే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఇట్లా చేసేటటువంటి వాళ్ళని తప్పుపట్టడం కన్నా ఇట్లాంటివి చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళని నేను ఎక్కువగా తప్పుపడతాను. ఎందుకంటే నువ్వు డివోషన్ అనేటటువంటిది రీల్స్లో చూసి నేర్చుకునేటటువంటిది కాదు, ఇది షార్ట్ ఫిల్మ్ కాదు, ఇది మూవీ కాదు. నీకు వ్రత పుస్తకాలు ఉన్నాయక, మన ఋషులు రాసి పెట్టారుగా, ఆ వ్రత పుస్తకం తెచ్చిపెట్టుకో. పత్రం పుష్పం ఫలంతో ఏంటోటే అయిపోవాలంతా. అసలు మన స్థాహత ఎంత, ఈ నెల మన ఖర్చు ఎంత చూసుకోకుండానే నువ్వు 1500 రూపాయలు పెట్టి శ్రావణ మాసం కిట్టు తెప్పిస్తే పరిస్థితి ఏంటి అసలు? కాబట్టి 1500 శ్రావణ మాసం కిట్టుకే 1500 అయితే ఆ తర్వాత మళ్ళీ నువ్వు 9 నైవేద్యాలు చేయాలని ఏదో మళ్ళీ పెట్టుకుంటాంగా. అంటే పూజ గదిలో కన్నా వంటింట్లో ఎక్కువ ఉంటాయి. నువ్వు సాధన చేసింది ఎక్కడ అసలు? కాబట్టి నువ్వు ఎంత అష్టక స్తోత్ర పారాయణల మీద మనసు పెట్టావు. అష్టక స్తోత్ర పారాయణలు నేను చేయలేమండి, మాకు చదువు రాదు అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు. మనం నిజానికి సనాతనం ఎక్కడ నిలబడుతుందంటే, ఒక ఆటో వాడిని, ఒక ఈరోజు మనము తింటే రేపు ఉందా లేదా మనకి చూసుకునేటటువంటి వాడు కూడా హిందుత్వంలో సనాతనంలో కంఫర్టబుల్గా ఉన్న రోజే హిందుత్వానికి నిజంగా లక్ష్మీదేవి అనుగ్రహం కలిగినట్టు. ఆ రకమైనటువంటి స్థితికి మనం తీసుకోపోవాలి మన జాతిని, లేకపోతే ఇది ఉండదు, అందులో అనుమానమే లేదు. ఆచమ్య కేశవాయ స్వాహ, నారాయణ స్వాహ, మాధవాయ స్వాహ వాడికి రావురా నాయన. ఇప్పుడు నేను మా బామ్మగారి కాలం గుర్తు తెచ్చుకుంటున్నా, లెటెస్ట్ ఏంటండి, అందులో మా బామ్మగారికి చదువు రాదు, మా అమ్మగారికి చదువు రాదు, వీళ్ళెవరికి చదువులొచ్చు, కానీ వీళ్ళు లక్షల్లో జపాలు చేశారు. ఎట్ట చేసేవాళ్ళు? ఒక జపమాలు తిప్పి ఒక గీత గీసుకునేవాళ్ళు, ఇంకో జపమాలు తిప్పి ఇంకో గీత, అట్లా ఆ గీతలన్నీ చేసుకున్న తర్వాత ఈ మాసం అంతా అయిపోయిన తర్వాత మొత్తం ఎన్ని గీతలు మనవన్నో మనవరాలనో పిలిచి ఈ గీతలు మొత్తం ఎన్ని రాని అడిగేవాళ్ళు. అన్ని 100 రాసి పెట్టుకునేవాళ్ళు లెక్క, లేకపోతే మైండ్లో గుర్తు పెట్టుకునేవాళ్ళు. మనస్సు ఉంటే మార్గం ఉంటుందండి సాధనకి. చదువుకుని వాళ్ళే తక్కువ వాళ్ళు అనుకోవద్దు మనం. వాళ్ళకి నిష్కల్మషమైనటువంటి మనస్సు ఉంటుంది. ఆ మనస్సులో అసలు అహంకారం ఉండదు. ఇప్పుడు చదువుకున్న వాడికి నేను ఇంత చదువుకున్నాను అహంకారం ఉంటుంది, సంపాదించేవాడికి నేను ఇంత సంపాదిస్తున్నాను అహంకారం ఉంటుంది. ఇవేమి లేని వాళ్ళు సాధన చేశారు, మనకేంటి ఇబ్బంది? కాబట్టి ఆడంబర భక్తికి ఎందుకు అనుగ్రహం తక్కువ అంటే ఈ చుట్టూతో ఇవన్నీ తయారవుతాయి.
నీ కంపారిటివ్ అనాలిసిస్. నేను ఇట్లా చేశాను, పక్కన కామేశ్వరి గారు మరింత బాగా చేసింది, కాబట్టి మనం నెక్స్ట్ ఇయర్ ఎట్లా చేయాలనేది ఇప్పటి నుంచే నీకు ప్లానింగా. ఇందులో ఎవరిని ఇంప్రెస్ చేస్తున్నావు నువ్వు లక్ష్మీదేవిని ఇంప్రెస్ చేస్తున్నావా, కామేశ్వర గారిని డిఫీట్ చేయాలన్నా నెక్స్ట్ టైం నువ్వు? నీ యొక్క అసలు నీ గోల్ ఏంటి? ఇది భక్త్యా? దీన్ని మనం అందరం ఒప్పుకోవాలా? దీన్ని రీల్స్ చేసి పెడితే మనం చూడాలా? వీటిని లైకులు కొట్టి షేర్ చేయాలా? ఇది చాలా అధ్వానమైనటువంటి స్థితిలోకి మనం తీసుకెళ్ళి, దీని మీద నేనొక్కటినే కాదమ్మా, ప్రతి పండితుడు ప్రతి ప్రవచనకర్త మాట్లాడాలి ఈరోజు. మీరు మొదటి నుంచి తెలుగువారే కాబట్టి మీకు తెలిసే ఉంటుంది, ఒక రకమైనటువంటి కోమలత్వం ఉంటుంది మన పూజల్లో. అతి ఎక్కడా ఉండదు, అతి ఉండదు, కోమలత్వం ఉంటుంది, ఒక మృదుత్వం ఉంటుంది, ఒక డిగ్నిటీ ఉంటుంది, ఒక హుందాతనం ఉంటుంది మన పూజల్లో. నా బాధ ఏంటంటే చిన్నగా తప్పుకుంటున్నాయి మన పూజల నుంచి, ఎక్కడి నుంచో ఏంటేంటో తెచ్చి డంప్ చేస్తున్నారు. వాటిని ఇట్లా ఎందుకు అంటే కూడా బాధపడుతున్నారు. అవి ఎందుకు ఇట్లెందుకు చేస్తున్నారు, ఇది మన పద్ధతి కాదు కదా అంటే నువ్వు వేరే స్టేట్స్లో నుంచి రకరకాల పద్ధతులు తెచ్చి మా పైన డంప్ చేయొచ్చు. మేము ఇది మా పద్ధతి కాదు అని చెప్పుకోవడానికి మాకేమి ఇబ్బంది ఉంటుందండి? మేము చెప్పుకోవాలి కదా, ఇది కాదు మా పద్ధతి. అదే మేము ప్రచారం చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం అందరం చేయాలి ఆ పని. మన పెద్దలు నిర్ణయించిన విధానమే మన విధానము. ఇంకా ఎవరేది తెచ్చిపెట్టినా అది మన విధానము కాదు, అరువు తెచ్చుకున్నటువంటి విధానమే. అసలు వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకోవాలి చెప్పండి. వరలక్ష్మి వ్రతము చాలా సింపుల్గా చేసుకునేటటువంటి పద్ధతి చెప్తున్నామా. పొద్దున్నే శిరోస్నానం చేసి, అంటే అభ్యంగన స్నానం చేసిన తర్వాత ఇంట్లో వారంతా కూర్చొని, ముఖ్యంగా ఇది ఆడవారు చేసుకునేటటువంటి వ్రతం అయినా సరే కుటుంబ సభ్యులంతా కూడా స్పిరిచువల్గా అలర్ట్గా ఉండాలి. కూర్చొని చక్కగా వారి యొక్క పేర్లు, గోత్రము, అమ్మ నక్షత్రాలు తెలిసిన వాళ్ళ నక్షత్రాలు కూడా చెప్పుకొని, అమ్మ మమ్మల్ని సదా కాపాడు, మాం రక్షంతు మమ కుటుంబకం రక్షంతు, ఈ జగత్తును కూడా కాపాడు, మాకు ఈ ఇబ్బందులు ఉన్నాయి అని అమ్మకి మామూలుగా మన తల్లితో మాట్లాడటమేనండి. దీనికే సంకల్పం అని పేరు పెట్టారు. సంకల్పం చెప్పుకొని చక్కగా దీపారాధన చేసుకొని, ఆవు నెయ్యితో దీపారాధన శ్రేష్టము. ఆవు నెయ్యితో చేయలేకపోతే నువ్వుల నూనెతో చేసుకుంటాం. 3 జ్యోతులు వెలగాలి. ఒత్తులు లెక్క పెట్టుకోవటం కాదు, బలంగా ఉండటానికి ఇంకో ఒత్తి ఎక్కువ వేసి పేనవచ్చు, అది ఇబ్బంది కాదు. కానీ నించున్నటువంటి ఒత్తి గట్టిగా నించుండాలి, ఎందుకంటే నువ్వు 2 గంటలు పూజ చేస్తావు కదా. కాబట్టి ఆ 3 జ్యోతులు అట్లా దేవుడి వైపు ఉండాలి. ఈ 3 గుణాలకి, త్రిమూర్తులకి, వీటన్నిటికి కూడా ఆధిపత్యం ఉంటుంది కాబట్టి 3 జ్యోతులు వెలిగేటట్టుగా అవి దేవుడి వైపు తిరిగేట్టుగా ఉండాలి. దీపారాధన అయిపోయిన తర్వాత ముఖ్యంగా వ్రత పుస్తకం దగ్గర పెట్టుకోవాలి. కలశస్థాపన ఉపచారాలు 16 ఉపచారాలు, షోడశోపచారాలు అంటారు. 16 మేము చేయలేమండి, కష్టం. అంటే లం పృథ్వీతత్వాత్మనే గంధం పరికల్పయామి, హం ఆకాశతత్వాత్మనే పుష్పం, యం వాయుతత్వాత్మనే ధూపం, రం తేజస్తత్వాత్మనే దీపం, వాం అమృతతత్వాత్మనే అమృత నివేదనం. కనీసం 5 ఉపచారాలు. ఇంకా 5 ఉపచారాలు కూడా ఇబ్బంది అయితే 3 చాలు. ధూపం, దీపం, నైవేద్యం. ఆ ఉపచారాలు చేసుకున్న తర్వాత అమ్మ ఆవాహన జరుగుతుంది. ఆ కలశ స్థాపనలో, ఆ కలశంలో కాస్త గంగాజలం వేసినప్పుడు పసుపు, కుంకుమ, కాస్త సుగంధ ద్రవ్యాలు ఇవన్నీ వేస్తారు. దానికి బలం అన్నమాట. వాటి ద్వారా అమ్మ యొక్క శక్తి వాటిలోకి వస్తుంది, ఆ జలంలోకి వస్తుంది అనేటటువంటిది మన యొక్క ఆకాంక్ష. అందులో అమ్మ ప్రవేశపెట్టిన తర్వాత ఉపచారాలు చేసేస్తాం. ఉపచారాలు అయిపోయిన తర్వాత అమ్మ స్థితులైన తర్వాత నీకు అర్చన, ఈ లక్ష్మీ శతనామ స్తోత్రం, లక్ష్మీ అష్టకం, లక్ష్మీ నామాలు 108 నామాలు లేదా లక్ష్మీ సహస్రనామాలు ఏవైనా చదువుకోవచ్చు. ఇవన్నీ చదువుకున్న తర్వాత ధూపదీప నైవేద్యాలు పెట్టేసేసి అమ్మవారికి మనం ఏంటంటే ఇక్కడ బృహస్పతికి ఆధిపత్యం ఉన్నటువంటి శనగలు 9 పిడికిళ్ళతోటి, 9 గ్రహాలు కాబట్టి 9 పిడికిళ్ళు అని అంటారు. శనగలకు అధిపతి బృహస్పతి భర్తాకారకస్య, బృహస్పతి పుత్రకారకస్య, బృహస్పతి విద్యాకారకస్య, బృహస్పతి స్వర్ణకారకస్య. బృహస్పతి అనేటటువంటి వాడు చాలా దేవగురువు, అందరికీ కూడా గురువు లాంటి వాడు. కాబట్టి అది ఆయన యొక్క ఆశీస్సులు ఉంటే జీవితం చాలా చల్లగా ఉంటుంది ఆడవాళ్ళకని చెప్పేసి అట్లా దానికి ఒక ప్రతీకగా 9 గుప్పిళ్ళతోటి ముత్తైదువులకు ఇచ్చుకోవటం, శనగలు ఇచ్చుకోవటం. ఇచ్చేటప్పుడు తాంబూలము, దక్షిణ ఎంతో కొంత. ఇందులో మళ్ళీ స్టీలు, ప్లాస్టిక్ అంటగట్టకూడదమ్మా, అవి లేవు, మన తర్వాత తెచ్చి పెట్టుకున్నారు. పసుపు కేవలం మంగళ ద్రవ్యాలు అన్నారు. ఆమెకి ఇచ్చేటటువంటి దానిలో మంగళ ద్రవ్యాలు. కాళ్ళకు పసుపు రాసేటప్పుడు ఒక పద్ధతిలో అమ్మవారే కూర్చుంటే ఎట్లా రాస్తామో అది నువ్వు భావన చెంది రాయాలి. అంతేగాని కొంతమంది ఒక పక్క పూస్తారు, మరో పక్క మర్చిపోతారు, 2 కాళ్ళ మధ్యలో తణువుకుంటూ రాయరు, వెనక మొత్తం పూసామా లేదా చూసుకోరు, ఏదో చేశామన్నట్టంటే కాదండి. కాబట్టి ఒక రకమైనటువంటి నిష్టగా చేయాలని, భక్తితో చేయాలి, శ్రద్ధతో చేయాలి. మనకి శ్రద్ధ లేకపోతే జ్ఞానం రాదు, శ్రద్ధావాన్ లభతే జ్ఞానం అని అన్నారు. కాబట్టి అట్లా చేసి
మనం మంగళ ద్రవ్యాలు ఏదైతే ఉన్నా అవి వాయనంగా ఇచ్చుకుంటాం. అవి వాయనంగా ఇచ్చుకున్నాం, ఇస్తినమ్మ వాయనం, పుచ్చుకుంటున్నమ్మ వాయనం అన్ని. అంటే ఇప్పుడు లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందా, లక్ష్మీదేవి లోపలికి వస్తుందా అనేటటువంటి తారతమ్యం బుద్ధిలోకి రాకుండా, ఇచ్చే ఆమె లక్ష్మే, తీసుకుంటున్న ఆమె కూడా లక్ష్మి అనేటటువంటి భావన ఇక్కడ. అమ్మవారు ఇవన్నీ తీసుకొని లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతే ఎట్లా? ఇవి కూడా ఉంటాయిగా మళ్ళీ మన దగ్గర, అనుమానాలకు తక్కువే ఉంది. అందుకోసం అది కాదు భావన. ఇచ్చిన ఆమె లక్ష్మి, పుచ్చుకున్న ఆమె కూడా లక్ష్మి. కానీ నీ మనసులో ఏ భావన ఉండాలంటే, నేను లక్ష్మీదేవికి ఈ సేవ చేస్తున్నాను, వాయనం ఇస్తున్నాను అనేటువంటి భావన నీ మనసులో ఉన్నప్పుడు అమ్మ నన్ను అనుగ్రహించింది కదా ఈరోజు వచ్చి అన్న ఆనందాన్ని నువ్వు పొందుతావు. అక్కడి నుంచి సంవత్సరం అంతా ఆనందమే. కాబట్టి దాన్ని మిగుల్చుకోవాలి, ఆనందాన్ని మిగుల్చుకోవాలి. ఆ రోజు అంతా హడావిడి పెట్టేసుకొని 9 రకాల వంటలు నువ్వు చేసి, నువ్వు ఫ్రస్ట్రేట్ అయిపోయి కనపడ్డ వాడినల్లా అరిచేసేసి, మొగుడిని పొద్దున్న సాయంత్రం దాకా అరిచి, వాడితో 7 గంటల తర్వాత జెండ దర్శనం జరిగిందండి, ఇప్పుడు నా నెత్తిన అక్షింతలు వేయండి అంటే వాడి పొద్దుంచి నువ్వు వేస్తూనే ఉంటుంది అక్షింతలు. కరెక్ట్. చాలామంది అరుస్తూ చేస్తూ ఉంటారు. ఓకే, బాగా చెప్పారు ఈ పాయింట్. శ్రావణ శుక్రవారం పూజల్లో ఈ రకమైనటువంటి జంజాటము తగదు. ప్రశాంతంగా నవ్వుతూ ఒకటే, మీరు ఈరోజు శ్రావణ శుక్రవారం పూజ అయిపోయింది, నువ్వు సాయంత్రానికి ఒకటే ఆలోచించండి, నేను ఇవాళ వంటింట్లో ఎక్కువ ఉన్నానా, పూజ గదిలో ఎక్కువ ఉన్నానా? ఇది ఆలోచించకుండా నువ్వు 9 చేయి, 11 చేయి, ఎవరిని ఎత్తిన కొట్టడానికి. కాబట్టి అది కాదమ్మా పద్ధతి. కాబట్టి నువ్వు 2 చేయి, 3 చేయి, అసలు పులిహోర ఒక్కటే చేయి, పరమానం చేయి. ఆమె క్షీరాన్న ప్రియురాలు అంటారు. ఒక్క పాయసం ఒకటి చేసి పెట్టు. ఎవరి గారు నువ్వు 9 కూర్చొని తింటున్నారు అక్కడ నువ్వు పెట్టినవన్నీ, ఒక్కటి చేయి చక్కగా. ఆ పాయసంలోనే 9 రకాల ఇంగ్రీడియంట్స్ వేయి, చక్కగా కిస్మిస్సులు, జీడిపప్పులు, నువ్వు 9 రకాలు చేయక్కర్లేదు. చేసేదేదో చాలా ఆ అమ్మ నామం చేసుకుంటూ, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః, ఓం శ్రీ మహాలక్ష్మే నమః అని మనసులో చేస్తూ లేచిన దగ్గర నుంచి ఆ వంటలో నువ్వు తక్కువ మాట్లాడుతూ ధ్యానం, అమ్మని యొక్క మంత్రం ఎక్కువగా చేస్తే అదంతా నైవేద్యమే, అమృతమైపోతుంది అదంతా. అసలు నీకు అరవాలనిపించదు, నువ్వు ఫ్రస్ట్రేట్ అవ్వవు. అదంతా అమ్మకు చూపించి, అమ్మ ఇది నేను నీకు చేసా అంటే, ఇదేమిటి ఒక్క పరమాన్న నా మొహాన కొట్టామని ఏ అమ్మవారు అన్నదండి. ఇప్పుడు నేను ఇక్కడ డబ్బుల గురించి మాట్లాడట్లేదు, మళ్ళీ దీంట్లో ఈ తారతమ్యాలు పట్టుకోరావద్దు. మనం మాట్లాడుతున్న డబ్బుల గురించి కాదు. డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి, అందరి దగ్గర ఒకే రకమైన ఓపికలు ఉన్నాయా? నువ్వు ఆ రోజు కూడా బయట హోటల్లో ఆర్డర్ తీసుకొచ్చి నైవేద్యాలు చేయలేవు కదా, నువ్వే చేయాలి. 9 అంటే 11 అంటున్నారు, కొంతమంది 21 కూడా పెట్టేవాళ్ళు ఉన్నారు మహానుభావులు. ఇవన్నీ నువ్వే చేయాలి కదా. మరి నువ్వు ఇదంతా చేస్తూ కూర్చున్నప్పుడు కలశ స్థాపన ఎప్పుడు చేస్తావు? ఇప్పుడు మొత్తం 45 నిమిషాలు కనీసం పడుతుంది. కొంతమంది ఎక్కువ చదువుకుంటారు, కనకధార స్తోత్రం ఇంకా చదువుతారు, లేవబుద్ధి కాదు అమ్మ ముందు ఉంచి 1.5 2 గంటలు పోతుంది. కాబట్టి మనం పూజ గదిలో ఎక్కువ కూర్చోవాలి, లోపల బయట వంటగదిలో ఇంకో చోట తక్కువ కూర్చొని సాధ్యమైనంత ప్రశాంతంగా ఆ రోజు ఒబీడియంట్గా అమ్మవారి యొక్క చక్కటి అనుగ్రహం కోసం ప్రయత్నం చేసుకుంటే ఆ సంవత్సరం అంతా అందరికీ శుభాలు జరుగుతాయి. ఈ విధంగా చేసుకోండి. గురువుగారు, మరి కొంతమందికి కలశం పెట్టుకునే ఆనవాయితీ కూడా ఉండదు, మరి వాళ్ళు ఎలా చేసుకోవాలి? కలశ స్థాపన నిజానికి ఆనవాయితీ అనేటటువంటిది పెద్దల వాచ. అంటే అది మీ అత్తగారింట్లో, తల్లిగారింట్లో దాన్ని బట్టి ఆ క్రమం మారవచ్చు కాక ఇంట్లో పద్ధతి కనుక్కొని చేస్తారు. అసలు మా ఇంట్లో చేయలేదండి, ఇప్పుడు నేను ఫస్ట్ టైం మొదలు పెడుతున్నా, కలశ స్థాపన చేయవచ్చు అంటే నువ్వు చేయగలిగితే చేయి, వ్రత పుస్తకం చూసుకొని చేయగలిగితే చేయొచ్చు, లేదా ఫోటోకే చేస్తాం. నెంబర్ 1 చిన్న చిన్న రూపులు దొరుకుతాయి, అమ్మవారి రూపం చేస్తాం, వాటికి కూడా చేసుకోవచ్చు. అట్లాగే చిన్న చిన్న లక్ష్మీదేవి విగ్రహాలు దొరుకుతాయి, వాటికి చేసుకోవచ్చు. ఇవేవి లేకపోతే ఫోటోకే చేసుకోవచ్చు. ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏమీ కాదు, ఇంత సింపుల్గా చేసుకుంటే అంత మంచిది. కాబట్టి కలశ స్థాపనకు ఒక విధానం రాయబడి ఉంది, అది చదువుకుంటూ చేసుకోవటం ఈజీనే. కానీ దానికి కష్టం, మాకు ఇబ్బందిగా ఉంటుంది అంటే ఇవేవి లేకుండా చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ఆ పూజలు కూడా అమ్మవారికి ఇష్టమే, అద్భుతమైనటువంటి రిజల్ట్స్ వస్తున్నాయి. కాబట్టి అది నిషిద్ధమైతే కాదు, మన దగ్గర కలశ స్థాపన లేకపోవటం అనేటటువంటి నిషిద్ధము కాదు, అది దోషము కూడా కాదు. చక్కగా కలశ స్థాపన లేని వాళ్ళు ఫోటోకే అంటే సమస్త ఉపచారాలు కూడా ఆ ఫోటోకే చేస్తాం. కాబట్టి ఇబ్బందికర వాతావరణం కాదు. దానికి అంటే ఒకళ్ళు కలశం పెట్టి చేశారంటే మేము అట్లా చేయలేదు, మాది తక్కువ పూజ, వారిది ఎక్కువ పూజ, ఈ జంజాటంలోకి వెళ్ళొద్దు. కాబట్టి కలశ స్థాపన లేకుండా చేసుకునేటటువంటి వాళ్ళు కూడా ఉంటారు. కొంతమందికి అసలు ఆనవాయితీ ఉండదు. అత్తగారు చెప్పి పంపిస్తుందా, అమ్మా మన ఇంట్లో
కలశం పెట్టుకోవటం అనేటటువంటిది లేదు, చేయకు తల్లి అంటే నువ్వు ఆ రోజు నైటే పంచాయతీ చేయకూడదు. నేను కలశం పెట్టవలసిందే నిన్న రీల్లో చూసా కాబట్టి అని. నీ ఇంట్లో ఆనవాయితీ ఎలా ఉందో అలా చేయటం నీ బాధ్యత. కాబట్టి ముందు మనకు బాధ్యత ముఖ్యం, రీల్లో ఏముంది తర్వాత విషయం. కాబట్టి మన బాధ్యతను మనం అనుసరించాలి. అది మనం, ఎందుకంటే మన నెక్స్ట్ జనరేషన్కి పోయేది మన ద్వారా అనేది వెళ్తుంది కాబట్టి అది మన బాధ్యత. కాబట్టి లేని వాళ్ళు, ఆనవాయితీ లేని వాళ్ళు బలవంత పోరాటాలు చేయకూడదు. ఈ బలవంత పూజల వల్ల వచ్చేటటువంటిది ఏమీ ఉండదు, మన ఇంట్లో మన మనశ్శాంతి పోతుంది అంతే. కాబట్టి లేని వాళ్ళు చేయవద్దు, ఉన్నవాళ్ళు చక్కగా చేసుకోండి. చెయ్యలేని వాళ్ళు ఉంటారు, ఆనవాయితీ ఉంది కానీ మాకు చేత కావట్లేదు, చక్కగా ఫోటోకే చేసుకోవచ్చు. అయితే సార్, కొత్త చీర కొనాలి, బంగారపు రూపు కంపల్సరీ కొనాలి, పెళ్ళైన స్త్రీలను కూడా చెప్పుకుంటూ ఉంటారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో అసలు బంగారం కొనాలంటే కూడా కష్టంగానే ఉంది. అయినా సరే అది కూడా స్ట్రెస్గా ఫీల్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. సో బంగారపు రూపు పెట్టాలి అనేది కంపల్సరీయా సార్? బంగారానికి వరలక్ష్మి వ్రతానికి ఏ రకమైనటువంటి సంబంధము లేదు. బంగారము అమ్మ స్వరూపము కాబట్టి తెచ్చుకుంటే మంచిది అనుకుంటారు, కానీ నిజానికి అమ్మ స్వరూపం అంటే వస్త్రం. నువ్వు చక్కగా అమ్మ ముత్తైదవుకి జాకెట్ బట్ట ఇస్తున్నావుగా, ఈ జాకెట్ బట్ట ఇచ్చేటటువంటి వాళ్ళు స్తోమత లేని వాళ్ళు ఒక రకంగా, అది వేరే విషయం. కానివ్వండి, బాగా ఉన్నవాళ్ళు కూడా జాకెట్ బట్ట అండి నన్ను అడుగుతున్నారు క్వశ్చన్స్లో, నాకు చాలా బాధేస్తుంది. వేరే వాళ్ళు మాకు పెట్టారు జాకెట్ బట్ట, అదే బట్ట పెట్టేయచ్చా అండి? అంత కక్కుర్తి ఎందుకండి? ఇప్పుడు ముత్తైదుని ఎలా భావించాలని చెప్పాం మనం? అమ్మవారుగా భావనీయ. ఓ జాకెట్ బట్ట కొత్తది కొనేటటువంటి స్తోమత లేదా మనకి? మీరు బంగారు కొనేదాకా వెళ్ళారు, జాకెట్ బట్ట దగ్గర ఇట్లా ఉన్నారు, ఇలా కూడా ఉన్నారు, అలా కూడా ఉన్నారు. కాబట్టి నీ ఇద్దరికి చెప్తున్నా, నెంబర్ 1 ఏంటంటే మీ స్తోమతను బట్టే వెళ్ళండి, నెంబర్ 1. నెంబర్ 2, బంగారం అనేటటువంటిది ఇది తప్పనిసరిగా తెచ్చి శ్రావణ శుక్రవారం నాడు అక్కడ పెట్టాలి అనేటటువంటి పద్ధతి లేదు. ఇదంతా అతి. వస్త్రమే అమ్మ, పుష్పం అమ్మ, పసుపు కుంకుమ అమ్మ, తమలపాకు అమ్మ, ఒక్క తల్లి. అన్ని మంగళ పదార్థాలపైన లక్ష్మీదేవి యొక్క అధిష్టానం నించోనుందండి. అంతేగాని కేవలం బంగారం మీద సువర్ణ రజత స్రజాం అన్నాడు అమ్మవారు. అట్లా ఉంటుందట, బంగారపు రంగులో ఉండటం పెట్టి అమ్మ సువర్ణ వర్ణంలో ఉందిరా అమ్మ కనపడంగానే అని వేదంలో రాశారు, శ్రీ సూక్తంలో. అంతేగాని బంగారం తెచ్చి పెట్టమని కాదు. కాబట్టి ఒకవేళ రాసిన రోజుల్లో బంగారం బాగా దొరికేదేమో, ఉటికినే దొరికేదేమో, రోడ్డు పక్కన తెచ్చి పెట్టారేమో, కానీ ఇప్పుడు పరిస్థితులు లేవు. కాబట్టి సువర్ణము అనేటటువంటిది కంపల్సరీ కానే కాదు, అది ఆ మనసులో నుంచి తీసేసేయండి. వస్త్రం పెట్టుకోవచ్చు, పుష్పం కూడా అమ్మవారి స్వరూపం యొక్క పుష్పం లేకుండా అయితే చెయ్యం కదా, కాబట్టి ఇబ్బంది లేదు. సార్, మరి వాయనం ఎంతమందికి ఇవ్వాలి సార్? ఇది కూడా చాలామంది కన్ఫ్యూజన్. 5, 9, 11? మొట్టమొదట అమ్మవారే మన ఇంటికి ముందు ఫస్ట్ ముత్తైదు. అమ్మకి ఇచ్చిన తర్వాత ఇంకొకరిని పిలుచుకొని ఇచ్చుకుంటాం. ఇక 5, 7, 9, 11కి లిమిట్ లేదు. నిజానికి అవి కొన్ని ఆచారాలు ప్రాంతీయంలో కూడా ఉన్నాయి. అంటే కొంతమంది ఎక్కువ మందికి ఇచ్చుకుంటే ఇంకా మంచి జరుగుతుందని ఎక్కువ మందికి ఇస్తుంటారు. కానీ మీరు అంటే పూజ చేసుకున్నటువంటి సాధకురాలు అమ్మవారు కాకుండా ఇంకొక ముత్తైదు అంతే. కొంతమంది 5 కంపల్సరీ, కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది 5 కంపల్సరీ, కొన్ని ప్రాంతాల్లో 9 కంపల్సరీ. వాళ్ళందరికీ కూడా శనగలు ఇవ్వటం కంపల్సరీగా ఉంటుంది. వారి వారి ప్రాంతీయ నియమాలను బట్టి వారు చేస్తారు. కానీ ఎక్కడ అతి పనికిరాదు. అంటే వచ్చిన వాళ్ళందరికీ చీరలు తప్పనిసరిగా పెట్టాలి, వచ్చిన వారందరికీ కూడా ఒక రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాలి, ఇదంతా అతి. ఇది ఎక్కడా లేదు. ఒక జాకెట్ బుట్ట, ఒక చిన్న వస్త్రము, తమలపాకు, అరటిపండు లేకపోతే ఖర్జూరము ఒక్క పెట్టి నమస్కారం చేసి నువ్వు అమ్మవారు వచ్చి వెళ్ళింది అనేటటువంటి భావన నీ మనసులో ఉన్నప్పుడు ఈ సంఖ్యలో తేడా ఉండవు, అవసరం లేదు. కాబట్టి ఇవేవి కూడా ఇదిమిత్తంగా ఇంతే అనేటటువంటి భావన లేదు, ఆ దృష్టాంతం కూడా లేదు మనకి. కాబట్టి 3, 5, 7, 9, 11 అనేటటువంటిది ప్రాంతీయాల్లో ఉన్నాయి. కానీ కనీసం ఒక్కరు మాత్రం ముత్తైదు ఉండవలసిందే. ఆమెను లక్ష్మీదేవిగా భావన చేసి మనం వాయనం ఇవ్వవలసింది. సరే, అది అమ్మకి కానీ ఇంట్లో అమ్మగారు కానీ అత్తగారు కానీ ఇచ్చేయచ్చా? సాధ్యమైనంత వరకు అమ్మ ఈ రకమైనటువంటి దానాలు కూడా చుట్టాలకి ఇచ్చుకుంటే కంటే వేరే వాళ్ళకి ఇవ్వటం అనేటటువంటిది కరెక్ట్ పద్ధతి. మనలో మనం ఇచ్చుకోవటం కాదు, బయట వాళ్ళకి ఇచ్చేటటువంటి దాంట్లోనే ఆ తృప్తి ఉంటుంది. బయటికి అంటే ఆ దానం అనేటటువంటిది బయటికి జరగాలి. ఆ వాయనం అనేటటువంటిది బయటికి జరిగినప్పుడు దాని యొక్క ఉద్దేశం నెరవేరుతుంది. అయితే ఇంట్లో పూజ చేసుకున్న రోజు అదే రోజు ఇంట్లోనే వాయినాలు ఇవ్వాలి, ఇంటికే ఇన్వైట్ చేసి ఇవ్వాలి అని కొంతమంది నమ్ముతుంటారు. కొంతమంది మనం వేరే వాళ్ళ ఇల్లుకి కూడా వెళ్ళి ఇవ్వచ్చు అని అంటారు. కొంతమంది అదేం లేదు, మనం ఒక గుడికి వెళ్ళి కూడా ఇచ్చేయచ్చు అంటుంటారు. అసలు ఏది నిజం సార్?
నిజంగా ఈ వ్రతం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇదే మన గొప్పతనం అమ్మ. ముఖ్యంగా ఏంటంటే ఇదే అని లేదు, మీరు అన్నది కరెక్టే. కొంతమంది ముందు రోజే వెళ్ళి అమ్మ రేపు ముత్తైదువుగా రండి అని బొట్టు పెట్టి పిలిచి వస్తారు. చూడండి ఎంత వినయం. ఆ వినయానికి అమ్మ పడిపోతుంది. చక్కగా అమ్మని ఇంప్రెస్ చేయడం వినయంతో చేయాలండి. వస్తు పదార్థాలు చూడదమ్మ. ఆవిడ గారు వచ్చినప్పుడు ఆమెను అమ్మవారుగా భావన చేసి చేస్తాం. ఈ రకమైనటువంటి పరిస్థితి లేనప్పుడు మనకు, లేకపోతే కొన్ని ప్రాంతాల్లో ప్రాంతీయాన్ని బట్టి వెళ్ళి ఇస్తారు కూడా, మనమే వెళ్ళాలి అమ్మవారి దగ్గరికి అనేటటువంటి భావన కొన్ని చోట్ల ఇప్పుడు దేవాలయానికి వెళ్ళామనుకోండి, అందరూ ఒకే చోట దొరుకుతారు, ఇల్లులు తిరగక్కర్లే, సువాసినులు ఉంటారు, చక్కగా వాళ్ళకి ఇచ్చి దండం పెట్టుకోవచ్చు. ఇంకా ఎక్కువ మందికి ఇవ్వచ్చు. ఒక్కళ్ళకే ఇవ్వాలి, ఇద్దరికే ఇవ్వాలి మనం అనుకున్నాం కదా, లిమిట్ ఏం లేదు. ఒక్కళ్ళకైతే కంపల్సరీ. ఇంకా ఎక్కువ మందికి ఇస్తా అంటే వద్దనేటటువంటి సమస్య లేదు. ఏముంది అక్కడ, ఉన్నది ఏమిటి, ఖర్జూరం, తమలపాకు, పువ్వు, పసుపు, కుంకుమ, ఇందులో ఖర్చు ఏముంది. కాబట్టి ఇంతమందికి ఇచ్చుకున్నా ఇబ్బంది లేదనుకునేటటువంటి వాళ్ళు గుడికి వెళ్ళిపోతారు. ఇందులో ఏది దోషము కాదు, తప్పు లేదు. ఎంత చేసుకుంటే అంత, ఏది వీలైతే అది చేసుకుంది. కాగా ఇది ఇక్కడ ఏంటంటే ఒక్కటే, లేఖితనానికి పోవద్దు అంటే నువ్వు ఇచ్చేదో కరెక్ట్గా అయ్యి, మంచిగా అయ్యి, ఆ నాణ్యత ఉండాలి. ఇప్పుడు పాడైపోయిన అరటిపండ్లు పెడుతుంటారు, ఒక్కోసారి ఎట్లా ఉంటుంది, ఏది తక్కువకి వస్తే తీసుకొచ్చి పెట్టడం అట్లా అవుతుంది. చేసేది ఏదో నాణ్యతగా చేస్తే సరిపోతుంది. ఇంకోటి, ఇంటికి వచ్చిన దగ్గర నుంచి ఫోన్ చేసి నేను ఇవాళ 22 మందికి ఇచ్చాను, నువ్వు 22 మందికి ఇచ్చావు, అక్కడ 25 మందికి మొదలు పెడుతుంది. ఈ అడ్వర్టైజ్మెంట్ వద్దు. ఈ అడ్వర్టైజ్మెంట్ వల్ల చాలా ప్రాబ్లం. ఇది భక్తి కాదు, ఇది పోటీ భక్తి. దీనికి మార్కులు ఉండవు, నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది దీనికి. సార్ అయితే అంటే మళ్ళీ ఇందులో కూడా వాళ్ళ కాస్ట్ అయి ఉన్న వాళ్ళకే ఇవ్వాలి అనే ఒక సెంటిమెంట్ కూడా కొంతమంది బిలీవ్ చేస్తుంటారు. యాక్చువల్గా ఇదమ్మా నేను గమనించిన వరకు చెప్తాను, ఇది ఇట్లాంటివి ఎక్కడ వ్రత పుస్తకాల్లో ఉండవు. మొట్టమొదటి ఏంటంటే, నేను నా చిన్నతనం అంటే ఒక 45-50 ఏళ్ళ క్రితం నాటి సంగతి చెప్పవలసి వస్తే, నేను ఒకవేళ అప్పుడు క్యాస్ట్ బేస్డ్ కాంటాక్ట్స్ ఎక్కువ అమ్మ. జనరల్గా ఏంటంటే ఆ విలేజ్ ఎన్విరాన్మెంట్, టౌన్ ఎన్విరాన్మెంట్లో క్యాస్ట్ బేస్డ్ కాంటాక్ట్స్ ఎక్కువగా ఉండేవి కాబట్టి అట్లా ఇచ్చుకునేవారేమో. తర్వాత మహా పండితులు కూడా మనకి ఎక్నాలెడ్జ్ చేశారు, తప్పు లేదు అని చెప్పారు. ఏంటంటే సువాసిని అయితే చాలు, అంటే సౌమంగలిగా ఉండి ఒక పద్ధతిలో ఉండి ఒక పూజ, ఒక విధానము, ఒక భక్తి తెలిసినటువంటి వాళ్ళకి ఇచ్చుకుంటే ఏంటంటేనమ్మా, ఆమెలో ఉండేటటువంటి తేజస్సు, ఆమె ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఫలించి మనకి కాస్త జీవితంలో మంచి జరుగుతుంది, మంచి బుద్ధి ఏర్పడుతుంది అనేటటువంటిది ఒక నియమం. అంతేకాని వీరికే ఇవ్వాలి, వీరి క్యాస్ట్ వారికి వీరికే ఇవ్వాలి అంటే ఆ రకమైనటువంటి భావనలో నుంచి మన పెద్దవాళ్ళు ఎంతోమంది చెప్పారు, ఆ భావనలో నుంచి బయటికి రండి. ఇక్కడ లక్ష్మి అంటే సుమంగలి, మాంగళ్యప్రదమైనటువంటి వస్తువులను స్వీకరించి నువ్వు బాగా చల్లగా ఉండాలి అని కోరుకునేటటువంటి స్త్రీ, ఆమె ఎవరైనా కానీ ఆమెకి ఇచ్చుకొని నమస్కారం చేసుకుంటుండలో ఏ తప్పు లేదు. సార్ మరి ఉపవాసం గురించి కూడా చెప్పండి సార్. కొంతమంది పూర్తిగా రోజంతా ఏమీ తినకుండా ఉంటారు, కొంతమంది మధ్యాహ్నం పూజ అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో వాళ్ళే తిని ఆ తర్వాతే బయటికి వెళ్ళాలి అని బిలీవ్ చేస్తుంటారు. పూజ అంతా అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోవచ్చు, అందులో తప్పేమీ లేదు. ఎందుకంటే ఆ రోజు మనం వంట చేసినటువంటి ప్రతిదీ అమ్మవారికి చూపించాల్సిందే, తప్పనిసరిది. కాబట్టి ఆ రోజు మన పూజ అంతా అయిపోయిన తర్వాత మాత్రం భోజనం చేయవచ్చు, భోజనం చేయకూడదు అనేటటువంటిది ఏం లేదు. ముత్తైదువును కూడా భోజనానికి పిలుచుకునే సాంప్రదాయం ఇక్కడ ఉంటుంది. అమ్మ మీరు భోజనానికి రండి అని బొట్టు పెట్టి చెప్పుకుంటారు. ఈ మధ్య కాలంలో వెళ్ళి బొట్టు పెట్టి చెప్పుకోవడం కష్టంగా ఉందని మొబైల్ ఫోన్ వాడుతున్నారు, ఫోన్లోనే చెప్పేస్తారు రేపు భోజనానికి వచ్చేసేయండి అని చెప్పి. కాబట్టి ఈ రకమైనటువంటి విధానం కూడా ఉంది. కాకపోతే ఏంటంటే మధ్యలో వచ్చిన ఒక అతి ఏంటంటే, వీళ్ళు పోయేటప్పుడు ఒక స్టీల్ గిన్నె తగిలించటం వాళ్ళకి. ప్లాస్టిక్ స్టీలు ఆధిపత్యాలు ఎట్లా ఉంటాయో ఈ సందర్భంలో మాట్లాడుకోకూడదు, తప్పు. కాబట్టి నేను మీకు అమ్మవారిని ఇంప్రెస్ చేయాలని ఉంటే ఇట్లాంటివి చేయబోకండి. దానివల్ల ఆ వచ్చినామి ఇంప్రెస్ అవుతుంది కానీ అమ్మవారి ఇంప్రెస్ కాదు. స్టీలు ప్లాస్టిక్లు అంటగట్టి పంపించకండి. తీసుకునే వాళ్ళకి కూడా నేను చెప్తున్నా, అమ్మ స్టీలు ప్లాస్టిక్ కాకుండా మీరు ఏమి వచ్చినా తీసుకుపోతాను అని చెప్పి మంచి వస్త్రమే ఇవ్వండి అమ్మ. ఆ స్టీలు ప్లాస్టిక్ అంటగట్టి పంపించకూడదు. నువ్వు ఎప్పుడైతే లక్ష్మిగా అనుకున్నావో ఇవి ఇచ్చి పంపించకూడదు. రిటర్న్ గిఫ్ట్స్ అలాంటి ఇచ్చేసి పంపించు. రిటర్న్ గిఫ్ట్స్ లాంటి దాంట్లో మంగళకరమైనటువంటి వస్తువులు కావు స్టీలు, ప్లాస్టిక్. ఇందులో మనం ఈ మంగళకరమైనటువంటి మనం ఇందాకటి బట్టి చెప్పుకుంటున్న 5 పసుపు, కుంకుమ, ఖర్జూరము, లేకపోతే పండు, పువ్వు, తమలపాకు,
ఇవే మంగళకరమైనటువంటి వస్తువులు. వీటిల్లో మళ్ళీ స్టీలు ప్లాస్టిక్లు చేర్చబోకండి, రిటర్న్ గిఫ్ట్లు చేర్చబోకండి. ఇదంతా అతి మధ్యలో వచ్చింది. ఇవన్నీ వదిలించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. వీటి జోలికి పోకుండా సింపుల్గా చేసుకోండి. అయితే ఇప్పుడు మరి వేరే వాళ్ళని పిలిచి ముత్తైదుల్ని పిలిచి మీరు భోజనం పెట్టచ్చు అని చెప్తున్నారు. బట్ వాళ్ళ గురించి అంటే పూజ చేసుకున్న వాళ్ళు ఇంక ఉపవాసం ఇంక రోజంతా ఏం తినకుండా ఉండాలి, అసలు ఉపవాసం అనేది ఎలా చేయాలి? ముత్తైదువకి మనము భోజనం పెట్టి పంపించిన తర్వాత మనం కూడా కూర్చొని భోజనం చేయొచ్చు. మొత్తం సాయంత్రం దాకా మనం ఉపవాసం ఉండాలనేటటువంటి నియమం ఏమీ లేదు. కొంతమంది పెట్టుకుంటారు ఆ నియమం, నేను ఉంటాను అట్లా అని చెప్పి. వాళ్ళు కూడా అట్లా కటిక ఉపవాసం ఉండటం అమ్మవారికి ఇష్టం ఉండదు. నువ్వు ఈ నైవేద్యం పెట్టినటువంటి దాంట్లో నుంచో పండో ఫలమో తీసుకొని, లేకపోతే ఒక ప్రసాదం కొద్దిగన్నా తీసుకొని సాయంత్రం దాకా ఉండాలి. ఇంకోటి, ఉపవాసం వేరు, ప్రసాదం వేరు. చాలామంది దగ్గర చూస్తుంటాం, నేను ఉపవాసం ఉన్నానని అంటాడు. మరి వాడు గుడికి ఎందుకు వచ్చాడు? అంటే ప్రసాదం, అనుగ్రహ చిహ్నమైనటువంటి ప్రసాదం పెడుతుంటే నేను ఉపవాసం అండి అంటాడేంటి? అది అసలు ఆహారం కాదు కదా, అది ప్రసాదం. అది అంటే అనుగ్రహం. అది అనుగ్రహం పదార్థ రూపంలో తీసుకోవడానికి దాన్ని ప్రసాదం అన్నాం. అంతేగాని నువ్వు ఉపవాసం అని చెప్తావేంటి? ప్రసాదానికి ఉపవాసానికి సంబంధం లేదు. అది పులిహోర అయినా సరే, అన్నం తినండి, అన్నీ తింటాను కానీ అన్నం తినండి అంటాడు. వెంకటేశ్వర స్వామి గుడికి పోతాడు, పంతులు గారి దగ్గర దాకా వచ్చి పులిహోర పెడుతుంటే నేను ఇవాళ ఉపవాసం అంటాడు. నేను ఒక చోట అబ్జర్వ్ చేశా, నేను చెప్పే ఆయనకి, ఆయన గారు పెడుతుంది అన్నం కాదండి ప్రసాదం తీసుకోండి అని చెప్పా. అంటే నేను అన్నం తింటున్నానన్న భావనలో ఉండి ఉపవాసం అని చెప్తున్నాడు ఆయన. అవును, తీసుకోరండి చాలా మంది తీర్థ ప్రసాదాలు తీసుకోరు, అజ్ఞానం. వీళ్ళు అజ్ఞానంలో మహారాజులు అన్నమాట. కాబట్టి నువ్వు ఉపవాసం ఉంది వండుకొని తినకుండా ఉండటానికి, నీ తమోగుణము, రజోగుణము, సత్వగుణము 3 కూడా ఒక పద్ధతిలో ఉంటానికి, కానీ ప్రసాదం వద్దంటానికి కాదు. ప్రసాదం ఏది కూడా ఆహారము కాదు. ఆహారము తీసుకోనని ఉపవాసం చేస్తున్నావు కానీ ప్రసాదాన్ని తీసుకోవడానికి దానికి సంబంధం లేదు. సో అయితే తినచ్చు, లేదంటే ఏదైనా పండు అది తినచ్చు, ఉపవాసం ఇలా చేయాలి తినకూడదు అని రూల్ అయితే లేదు వరలక్ష్మి లేదండి. సరే, అయితే ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలామంది ఆడవాళ్ళు పీరియడ్స్లో కూడా పూజలు చేసేస్తూ వీడియోలు పెడుతున్నారు. నాకేం ప్రాబ్లం అవ్వదు, నేను చేశాను చూడండి. నేను ఇలాంటి వీడియోస్ బోల్డ్ చూశాను. దాని గురించి మీ కమెంట్స్ ఏంటి సార్? ఇది సంపూర్ణంగా మనము ఇప్పుడు ఒక దీక్ష అమ్మ, నిజానికి కూడా అది దోషము కాదు, దీక్ష. నిజానికి బహిష్టు అనేటటువంటిది, లేకపోతే మైల అనేటటువంటిది, పురుడు అనేటటువంటిది, ఈ 3 ఏంటి దీక్షలు. ఇవి విరమణ దీక్షలు అంటారు. ఇప్పుడు పదవీ విరమణ చేస్తావు నువ్వు, అది దోషమా? కాదు, నువ్వు ఏమీ చేయకుండా ఉంటున్నావు అక్కడి నుంచి. అట్లనే ఇందులో శౌచము అశౌచము 2 ఉన్నాయి. మన పూజలకి మొట్టమొదటిది ఏంటంటే, ఏముంది లేండి 2-3 రోజులకు ఒకసారి స్నానం చేస్తాను, రోజు పూజ చేసుకుంటాంగా అంటే ఎట్లా ఉంటుంది? అంటే నీకు అశౌచమైనటువంటి దోషం వస్తున్నది. స్నానం చేయకుండా పూజ చేయకూడదని ఎట్లా అంటున్నావో, నువ్వు బహిష్టు దీక్షలో ఉన్నప్పుడు, విరమణ దీక్షల్లో ఉన్నప్పుడు నువ్వు పూజలు చేయకూడదు అనేటటువంటిది ఒక నియమం. ఆ నియమానుసారంగా మనం చేయాలి. నువ్వు యాక్సెప్ట్ చేస్తే అన్నీ యాక్సెప్ట్ చేయి, వదిలేసుకుంటే అసలు అన్నీ వదిలేసుకో. అసలు నువ్వు పూజ ఇట్లా చేయాలన్న దానికి ఒక నియమాన్ని నువ్వు అనుసరించినప్పుడు అసలు నీకు పూజ ఎందుకుగా? అసలు అది కూడా మానేస్తే పోతుంది కదా. అంతా మనసులోనే జరుగుతుంది. నమస్కారం చేసుకో అయిపోయాను, మానసికంగా నీకు ఆ స్థాయికి వెళ్ళిపోయినప్పుడు నిజంగానే ఏమీ లేవు. ఇప్పుడు ఇట్లా ఒక నియమం పెట్టారు అంటే దానికి శౌచ అశౌచాలు అనేటటువంటి పద్ధతిలో పెట్టడం జరిగింది. ఇప్పుడు చూడండి, గ్రహణం వస్తుంది. గ్రహణం రాగానే తిరుపతిని ఎందుకు క్లీన్ చేస్తారు? ఏమవుతుందండి? రోజు కనపడే చంద్రుడే కదా, రోజు కనపడే సూర్యుడుగా. అంటే వారు ఒక విరమణ దీక్షలోకి వచ్చినప్పుడు వారిలోంచి ఒక రకమైనటువంటి అశౌచం ఉన్నది. ఆ అశౌచం ఉన్నప్పుడు పనికి రాదు అని చెప్పారు. అది శాస్త్రవచనం. ఈ దేవతను పూజించినప్పుడు దాన్ని కూడా నమ్మాలి. ఇది నమ్ముతాను కానీ నేను దాన్ని నమ్మను అంటే మాత్రం అది మనం మోసం చేసుకొని బతకటం అవుతుంది. దీని ద్వారా ఏంటంటేనండి, ఈ పిచ్చి పిచ్చి వాదనల ద్వారా నెక్స్ట్ జనరేషన్ కన్ఫ్యూజ్ అయిపోతారు, ఎఫెక్ట్ అయిపోతారు. మీరు మాట్లాడేటటువంటి అశాస్త్రీయమైన విషయాలన్నిటి కూడా రకరకాల ఏఐలు రికార్డ్ చేస్తూ ఉంటాయి. మీరు ఇప్పుడు చూడండి, ఒక ఏఐని మీరు ఒక క్వశ్చన్ అడిగినప్పుడు అది ఎక్కడెక్కడి నుంచి బ్రౌజ్ చేస్తుందో 21 వెబ్సైట్స్ అని చూపిస్తుంటుంది, 25 వెబ్సైట్స్ అని చూపిస్తుందో. అందులో మొత్తం ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అన్నీ ఉన్నాయి. అంటే మీరు ఏం మాట్లాడుతున్నారో అంత రికార్డ్ అవుతుంది ఏఐలో. మీరు ఇప్పుడు ఎట్లయితే వీడియోలు రీల్స్ చూసి పూజలు చేసుకుంటున్నారో, మీ నెక్స్ట్ జనరేషన్ ఏఐలు చూసి పూజలు చేస్తారు. ఈ ఏఐకి మళ్ళీ సోర్స్ ఏంటి, బ్యాకప్ ఏంటి? మీరు మాట్లాడినటువంటి పిచ్చి మాటలే. ఇదంతా కూడా అది రికార్డ్ చేసుకొని నీ నెక్స్ట్ జనరేషన్కి ఏమని చెప్తుందంటే, ఏం పర్వాలేదు, దెర్ ఆర్ మెనీ వర్షన్స్, లైక్ యూ కెన్ డూ దిస్ ఆల్సో, యూ కెన్ డూ దట్ ఆల్సో అంటున్నది. అప్పుడు ఆ సాధకురాలు తన తల్లితో చెప్తుంది, ఏం కాదని చెప్తుందమ్మా చాట్ జీపీటీ, వీ కెన్ డూ అని వాళ్ళు మొదలు పెడతారు.
సో కొన్ని రోజులు అయిపోయిన తర్వాత శాస్త్రం ఇట్లా అంతరించిపోతుంది. కాబట్టి ఈ అతి చేష్టలు, అతిగా మాట్లాడటము, లేకపోతే ఇందులో ఒక విప్లవాన్ని తీసుకొచ్చి కలపటము, ఇవన్నీ కూడా నిషిద్ధములు. వీటిని ఎవ్వరూ ఎంకరేజ్ చేయొద్దు. సార్ గుడికి వెళ్ళడం తప్పు కాదు, నేను వెళ్ళాను, ఇంట్లో పూజ చేసుకోవచ్చు తప్పు కాదు, వెళ్ళాను చేసుకున్నాను చూడండి, దిస్ ఇస్ ఆల్. ఇందులో ఏ రకమైనటువంటి గొప్పతనమో లేదు. ఈ సమాజాన్ని పూర్తిగా ఒక పక్కదో పట్టించి మన నియమాల్ని, మన శాస్త్రాల్ని ఎంతవరకు అవమానం పాలు చేస్తే మేమంత గ్రేట్ అనుకుంటే అది ఎవరి బుద్ధికి వాళ్ళని వదిలిపెట్టడం తప్ప మనం ఏం చేయగలుగుతాం? మనం ఏమీ చేయలేం. ఒకటి మాత్రమే, మా లాంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇది తప్పు అని చెప్తూనే ఉంటాం. మేము ధర్మంలో నించున్నంతసేపు ఏది తప్పో ఏది రైటో మేము చెప్తూనే ఉంటాం. అది ఈ శాస్త్ర బుద్ధి ఉన్నవాడు పట్టుకొని గ్రాస్ప్ చేసుకొని నెక్స్ట్ జనరేషన్ని గైడ్ చేయాలి. ఆ గైడ్ చేస్తే వాడన్నా దక్కుతాడు. లేకపోతే ఇదంతా ఎడిపోతుందో తెలియకుండా అయిపోతుంది. ఉన్న కన్ఫ్యూజన్స్తో పాటు ఇంకా కన్ఫ్యూజన్స్ పెరిగిపోతాయి. దానివల్ల ఏంటంటే అసలు మనకి ఏ నియమము లేదు, ఎట్లయినా బతకొచ్చు అనేటటువంటి ఒక భావనలోకి వెళ్ళిపోతే ఇన్ని గుళ్ళు ఎందుకు, ఇంత శాస్త్రం ఎందుకు, ఇంత ధర్మం ఎందుకు, ఇదంతా చెప్పడానికి ఇంతమంది ప్రవచనకారులు ఎందుకు, సరిపోరు అసలు వీళ్ళు నిజానికి చెప్పాలంటే. కాబట్టి ఏంటంటే ఉత్తుత్తి మాటలు, శాస్త్ర పరిజ్ఞానం లేకపోవటము, గురువు దగ్గర కూర్చొని నేర్చుకోకపోవటము, పండితుడి పట్ల ఆరాధనా భావము, ఆయన చెప్పేది మనం నమ్మాలి, మనం వినాలి అనేటటువంటి శరణాగత బుద్ధి, ఇవన్నీ లోపిస్తున్నాయి. ఇవన్నీ లోపించి సమాజం ఒక రకమైనటువంటి ముఖ్యంగా సోషల్ మీడియాకి కొంతవరకు దీనికి కాంట్రిబ్యూషన్ ఉంది. నేను ఏదైనా మాట్లాడవచ్చు, నేను వైరల్ అయితే నేనే గొప్ప అనేటటువంటి భావనతోటి జనాలు కూడా ఏంటంటే అసలు వీడు ఎక్కడి నుంచి వచ్చి మాట్లాడుతున్నాడు, వీడు ఎక్కడ నేర్చుకున్నాడు, వీడు గురువు ఎవడు, ఏమీ ఆలోచన లేదు. ఏదైనా ఒకటి చేసి చూపించంగానే నేను మొన్న చాలా ఆశ్చర్యపోయా. గడప మీద నిమ్మకాయలు కోస్తున్నారు. గడప మీద ఏనాడు ఎవరు నిమ్మకాయలు కోయలేదమ్మా. నేను 100 సంవత్సరాల దగ్గర నుంచి పెద్దవాళ్ళని అడిగి కనుక్కుంటే ఎవరు గడపల మీద నిమ్మకాయలు కోయలేదు, ఎవరు బూడిద గుమ్మడికాయలు ఆడవాళ్ళు కోసి దీపాలు పెట్టలేదు. ఇదేమిటి అని అడిగితే కొంతమందికి కోపాలు వచ్చినాయి. ఎందుకంటే మన పద్ధతి కాంది, మన పద్ధతి ఇది కాదు అని చెప్పడానికి మనకి ఏంటి ప్రాబ్లం ఏంటి? కాబట్టి మాట్లాడిన వాళ్ళల్లో నేను ఒక్కడనే ఉన్నా. ఇబ్బంది ఏంటంటే ఇంతమంది పండితులు ఉన్నారు, ఇది కాదు మన పద్ధతి అని ఎవరు చెప్పటలే. అవునండి గురువు గారు బాగా చెప్పారని కామెంట్ పెడతారు కింద. ఇంతమంది గురువులు ఉన్నారు, ఒకరు ఇది చేసే తప్పు నాయన, ఇది చేయకూడదు, ఇది కాదు మన పద్ధతి అని ఒక్కరు. కాబట్టి అందరికీ బాధ్యత ఉందమ్మా. ఇది ఏముందిలే ఎవరు ఒకరు చేసుకుంటున్నారు రీల్స్ అని వదిలిపెడితే నెక్స్ట్ జనరేషన్ ప్రాబ్లంలో పడుతుంది. ఈ రకమైనటువంటి ప్రక్రియలు ఏదైతే అబ్జర్వ్ చేస్తున్నారో ఇవన్నీ కూడా స్టోర్ చేస్తుంది. అవి నెక్స్ట్ జనరేషన్కి వెళ్తే వాళ్ళు వాటిని నిజాలని నమ్ముతారు. ఇప్పుడు ఉన్నటువంటి అజ్ఞానం 100 ఇంతలు అవుతుంది. అప్పుడు మనం ఒక నవ్వుల పాలయ్యేటటువంటి ఒక జాతిగా మిగిలిపోతాం. పోరా నిమ్మకాయలు కోసుకోపోరా, నువ్వు వెళ్ళి బుడద గుమ్మకాయలు కోసుకోపోరా అని ఒక చీప్గా మాట్లాడేటటువంటి స్థాయికి మన జాతి దిగజారుతుంది అని భయం నాకు. కాబట్టి ఆ హుందాతనాన్ని కాపాడుకోవాలమ్మా. అది మనం ఇప్పుడు ఫాలోవర్స్కి, వ్యూవర్స్కి అందరికీ చెప్పేది ఏంటంటే ఆ హుందాతనాన్ని కాపాడండి, ఆ హుందాతనాన్ని కాపాడుకుందాం మనం. అది ముచ్చటైనటువంటి పూజా విధానాలు. మనం మీరు చూసి ఎంత చక్కటి క్వశ్చన్స్ అడిగారు శ్రావణ మాసం గురించి, ఎంత బాగున్నాయి అవి. అంతేగాని అదో రకమైనటువంటి విధానంలో రివర్స్లో పోతా ఉంటే మాత్రం ఇది చేటు. సార్ అయితే ఇప్పుడు శ్రావణ శుక్రవారం పరంగా కూడా ఆడవాళ్ళలో కన్ఫ్యూజన్ ఉంటుంది. 3వ రోజు చేసుకోవచ్చా, 4వ రోజు చేసేయచ్చా, 5వ రోజు పూర్తయిన తర్వాతే చేయాలా, అదే పీరియడ్స్ వచ్చినప్పుడు అనే ఒక కన్ఫ్యూజన్లో కూడా కొంతమంది ఉంటారు. అమ్మ ఎప్పుడైనా సరే బహిష్టు దీక్ష అనేటటువంటిది విరమణ 5వ రోజు శిరోస్నానంతో ముగుస్తుంది. అక్కడి నుంచి వారు అన్ని పూజలు చేసుకోవచ్చు. దాంట్లో ఏ రకమైనటువంటి 3వ రోజు అనేటటువంటిది లెక్కలోకి రాదు. ముఖ్యంగా వ్రత దీక్షలు, నియమాలు, నోములు ఇట్లాంటి వాటిల్లో దేవాలయ దర్శనం, గురు దర్శనం ఇట్లాంటివన్నీ చేస్తున్నటువంటి సమయం ఏదైతే ఉంటుందో ఆ సమయంలో 5వ రోజు పొద్దున శిరోస్నానంతో దీక్ష విరమించినట్టే ఇంకా. కాబట్టి అదే లెక్క మనకి. ఆ రోజు చేసుకోవచ్చు. పొద్దున్న పూజ చేసుకుని సాయంత్రం అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ వీలైతే అందరికీ కొంచెం వీలైనంత మందికి ఆయన అక్కడే ఇచ్చుకుని గుడిలో ఉపవాసం లాంటివి చేసినా ఓకే, చేయకపోయినా ఓకే, సింపుల్గా చేసుకుంటే మాత్రం సరిపోతుంది. ఉపవాసం ఉంటాను, 9 రకాల వంటలు చేస్తాను పొద్దునంటే మాత్రం అందులో హ్యాపీనెస్ కంటే స్ట్రెస్సే ఎక్కువ ఉంటుంది. అదొక్కటి ఆడవాళ్ళు గుర్తుపెట్టుకొని నైవేద్యాలు తక్కువగా ఉంచుకోండి, నియమాలు ఎక్కువ పెట్టుకోండి. కానీ నైవేద్యాలతో నియమాలు పాటించాలంటే మాత్రం
మీ ఆరోగ్యం చూసుకోండి. సార్, అయితే మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది ఈ శ్రావణ మాసంలో ఇంకో 3 పండుగలు కూడా ఉన్నాయి. ముందుగా రాఖీ పౌర్ణమి గురించి మాట్లాడుకుందాం. రాఖీ పౌర్ణిమ ఒక చాలా గొప్ప దృష్టాంతం ఒకటి ఉందండి దీని వెనకాల. అంటే చూడండి, మన జాతిలో ప్రతిదీ ఏది కూడా వట్టిగా రాలేదండి. ఏది ప్రతిదీ దేవతలు చేసి చూపించారా అన్నట్టుగా ఉంటుందన్నమాట. బలిచక్రవర్తి యొక్క దీనికి మెచ్చి విష్ణుమూర్తి ఆయనకు భక్తి, విపరీతమైనటువంటి భక్తి ఉండేది బలిచక్రవర్తికి స్వామివారంటే. ఆ భక్తికి మెచ్చి వెళ్ళిపోయి పూర్తిగా పాతాళ లోకంలో ఆయనతోనే ఉండిపోవటం మొదలుపెట్టాడు విష్ణుమూర్తి వారు. అమ్మవారు వెయిట్ చేస్తోంది, ఈయన ఎక్కడున్నాడు మొత్తానికి ఎట్నో అట్లా. ఓహో, పాతాళ లోకంలో బలి దగ్గర ఉన్నాడు. బలి ఎవరైనా స్వామివారిని వదిలిపెడతారండి? స్వామివారు ఉంటున్నప్పుడు అన్ని సపర్యలు చేస్తున్నాడు, స్వామిని కొలుచుకుంటున్నాడు, ఆయన కంఫర్టబుల్గా ఉంది, హాయిగా హ్యాపీగా ఉన్నారు స్వామివారు. ఆ రోజట లక్ష్మీదేవికి పాతాళ లోకానికి వెళ్ళి బలిచక్రవర్తికి రాఖీ కట్టి రక్షాకవచం కట్టినప్పుడు నీకేం కావాలి అని అడగాలట. ఆయన సోదరిగా భావించి, ఆమె అసలు రూపంలో లేదుగా, సోదరిగా భావించి, అమ్మా నువ్వు నాకు రక్షాకవచం కట్టా, నీకేం కావాలి తల్లి అంటే ఆమె ఎమ్మటే రూపం మార్చి లక్ష్మీదేవిగా మారిపోయి, నాకేం కాదురా నాయన, నా భర్తనిస్తే నేను తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి స్వామివారిని తీసుకొని బయటకు వచ్చేసింది. సో ఈ విధంగా వచ్చినప్పుడు ఇంటికి వచ్చి లక్ష్మీదేవే నాకు రక్షాకవచం కట్టింది అనేటటువంటి భావనలో కట్టించుకొని సపర్యలు చేసి ఏదో కాస్త బట్టలు పెట్టడము, స్వీట్ పంచుకోవటము, ఏదో ఒకటి ఆనందం కొంత పంచుకొని మరి భోజనం పెట్టి పంపించడం అనేటటువంటిది ఈనాటిది కాదు, ఏనాటి నుండో వస్తున్నది. ముఖ్యంగా ఇక్కడ ఒక చిన్న ఇది ఉన్నదండి. ఆ గ్యాప్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఇది అన్నా చెల్లెళ్ళే కట్టుకోవాలి అంటారు, లేకపోతే తమ్ముడు అంటే వరుసకి సోదర సోదరీలే దీన్ని చేసుకోవాలి అనేటటువంటిది. కానీ మన పురాణోక్తం ప్రకారంగా ఇంద్రుడికి సచీదేవి భార్య శచీదేవి కట్టి విజయాన్ని సాధించాడు అప్పుడు ఆయన అని కూడా, అంటే రక్ష అది అంతేగాని దానికి వరుసతో సమానం లేదు అని కూడా శాస్త్ర ప్రమాణం ఉన్నది. కాబట్టి ఇప్పుడు కొంతమందికి అక్క చెల్లెలు ఎవరు ఉండరు, భార్య కట్టవచ్చు. అదేంటి భార్య ఎట్ట కడుతున్నదండి రాఖీ? ఆ రకమైన ఈ అన్నదమ్ములు కూడా కట్టుకోవచ్చు. నేను రక్ష, నీవు నాకు రక్ష అని కడతారు కట్టేటప్పుడు. మన ఇద్దరము ఒకరికి రక్ష. చూడండి ఎంత చక్కటి భావన అండి అసలు అది. అంటే ఏదో మనం కలుసుకున్నప్పుడు మాట్లాడుకోవటం కాకుండా ఒక డేట్ గుర్తుపెట్టుకొని పోయి రావటం అనేటటువంటిది. చూడండి దీపావళిలో కూడా భగినీ హస్త భోజనంలో అక్కడ రివర్స్, చెల్లెలింటికి ఆయన వెళ్తాడు, ఇక్కడేమో అన్నగారింటికి. కాబట్టి ఇది ఇక్కడ పుట్టడమే మన అదృష్టం అండి. సార్, అలాగే కృష్ణాష్టమి కూడా ఉంది. కృష్ణాష్టమి గురించి అమ్మా నేను ముఖ్యంగా తల్లులందరికీ ఒక మాట చెప్తాను. కృష్ణాష్టమి రోజు ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఒక తంతు ఉన్నది. అది ఎందుకు చేస్తున్నామో కూడా తెలియదు. చిన్నపిల్లలకి కృష్ణుడి వేషం వేయాలి, ఆడవాళ్ళందరికీ గోపికల వేషం వేయాలి, చిన్నపిల్లలందరికీ అనేటటువంటిది ఆనవాయితీ అట్లా వస్తుంది. అది ఎందుకు చేయాలి ఎవరికి తెలియదు. నిజానికి ఎందుకు చేస్తున్నామో అందరూ చేస్తున్నాం. కానీ ఇందులో ఒక గొప్ప దృష్టాంతం అంటే ఒక రెమెడీ దాగి ఉంది. ఇందులో ఒక పరిహారం చెప్పారు. ఇందులో ఏంటా పరిహారం అంటే, ఎవరి ఆయుష్ కూడా 12 సంవత్సరాల వరకు నిర్ణయింపబడి ఉండదు. వాడు మొట్టమొదటి 4 సంవత్సరాలు తల్లి పూర్వజన్మలో ఏ శిశువుకి ఏ రకమైనటువంటి ఇబ్బంది పెట్టినా సరే ఆ రకమైనటువంటి ఇబ్బంది వీడు పడుతుంటే తను చూసి బాధపడుతున్నాడు. అంటే తల్లి చేసిన కర్మ అనుభవిస్తాడు మొదటి 4 ఏళ్ళు శిశువు. ఆ తర్వాత 4 ఏళ్ళు తండ్రి. అంటే తండ్రి మనం తెలుసో తెలియకో వేరే పిల్లలకి ఎక్కడో కీడు చేస్తుంటాం, అది రివర్స్ వస్తుంది వీడి మీదకి. వాడు అనుభవిస్తుంటే వీడు బాధపడతాడట. లాస్ట్ 4 సంవత్సరాలు అంటే 8వ ఏట నుంచి 12వ ఏట వరకు వీడు కృతజ్ఞనమలో చేసినటువంటి పాపం అది వెంటబడుతుంది. కాబట్టి ఈ 12 సంవత్సరాల్లో ఎక్కడైనా ఆయుష్ దెబ్బ కొట్టవచ్చు. దానికి బాలారిష్టం అని పేరు. ఈ బాలారిష్టాలు పోవాలంటే ఈ ప్రపంచంలో ఇన్ని అవతారాల్లో బాలారిష్టాలు అధికంగా ఉన్నటువంటి దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆయన 10 ఏళ్లలోపే 12-14 మందిని చంపేశాడు రాక్షసుల్ని. అందరూ చంపడానికి వచ్చారు ఆయన్ని. కంసుడు పంపించడం, వీళ్ళు రావటం, ఈయన చంపాలనుకోవటం, వాడే చచ్చిపోయి బయటికి వెళ్ళిపోవటం. ఈ రకంగా ఇన్ని రకాలైనటువంటి బాలారిష్టాల నుంచి బయటపడ్డ స్వామి, నా కొడుకుకి ఎన్ని బాలారిష్టాలు ఉన్నాయో, 12వ ఏట దాకా బాలారిష్టాలు అంటారు కదా, నా కూతురికే ఉన్నాయో. నా కూతుర్ని గోపిక అనుకో స్వామి, వీడిని నువ్వుగానే అనుకుంటున్నాను నేను నీ వేషం వేస్తున్నా, వీడికి ఉన్న బాలారిష్టాలన్నీ తీసేసే స్వామి, వీడిని చల్లగా చూడు అని ఆ తల్లి నమస్కారం చేసుకొని, ఆ తండ్రి నమస్కారం చేసుకొని గోపికలుగా ఆడవాళ్ళని
స్వామివారుగా పిల్లల్ని తయారు చేసి అలా చూసుకుంటే అట మనం వారికి ఉన్న బాలారిష్ట దోషాలు మొత్తం పోతాయి. కొంతమంది పిల్లలు ఉంటారండి, పుట్టడమే ఏలినాటిలో పుడతారు, వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లా కొన్ని దోషాలు ఉంటాయి. శని మహాదశతోటి స్టార్ట్ అవుతుంది, కొంతమంది అమావాస్య రోజుల్లో పుడతారు. ఇవన్నీ కొన్ని గ్రహస్థితులు కూడా ఉన్నాయి. సప్తమంలో చంద్రుడు ఉండకూడదు, రవి రాహువులు కలిసి ఉండకూడదు, చంద్ర రాహువులు కలిసి ఉండకూడదు, శని లగ్నంలో ఉండకూడదు, కొన్ని కాంబినేషన్స్ ఉన్నాయి. ఇవన్నీ బాలారిష్టాలు. ఈ బాలారిష్ట కాంబినేషన్లో పుట్టినటువంటి వారి నామకరణం రోజు నిజంగా శాంతి చేస్తారు. కానీ ఒక్కోసారి ఎంత ఉంది, ఎంత శాంతి చేసాం, శాంతి చేయించుకోలేని పరిస్థితి ఏంటి, చేసినా శాంతి సరిపోలేని వాడి పరిస్థితి ఏంటి. అందుకోసం అనట ఎవరైతే ఈ శ్రీకృష్ణాష్టమి రోజు ఆ పిల్లలకి ఆ వేషం వేసి అందులో స్వామిని చూసుకుంటారో వాడి బాలారిష్టాలన్నీ దాటుకొని దీర్ఘాయువై చక్కగా 100 సంవత్సరాలు కలకాలం అష్టైశ్వర్యాలతో ఉంటాడు అనేటటువంటిది ఇందులో దాగి. సార్, అండ్ ఫైనల్లీ చాలామంది ఆడవాళ్ళకి పూజ సరిగ్గా చేయకపోతే, అంటే ఏదైనా ఒక విధానంలో పొరపాటుగా చేస్తే కనుక దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయేమో అనే అనుమానాలు, భయాలు కూడా ఉంటాయి. ఇది లాగి చేయాలేమో, అది అలాగే చేయాలేమో, నాకు ఇది రాదు, ఇలాంటి భయాలు కూడా పెట్టుకుంటారు. అనుమానంతోనే చేస్తారు పూజ చేస్తున్నంతసేపు కూడా. సో దాని గురించి ఏం చెప్తారు? మనకి భగవద్గీతలో ఒక మాట ఉంది, సంశయాత్మ వినశ్యంతి అని. అంటే అనుమానంతో చేసేటటువంటి వాడికి ఏ పని కాదు అనేటటువంటి అందులో ఉన్నటువంటి అర్థం. అమ్మ స్వరూపం ఏంటంటే అమ్మది కరుణామయ స్వరూపము, దయామయ స్వరూపమై ఉంది అమ్మది. కాబట్టి అమ్మకి అసలు కోపం రావటం అనేటటువంటిది కానీ, అమ్మవారికి ఇది నచ్చింది ఇది నచ్చదు అనేటటువంటి విధానము కానీ ఏదీ ఉండదు. అమ్మ చూసేది ఒక్కటే, నువ్వు అసలు మనసులో అమ్మ పట్ల నీకు ఆరాటం ఉందా లేదా. అది ఉంటే అన్ని రకాలైనటువంటి వరాలు ఇచ్చేస్తుంది. తమలపాకు తక్కువైందా, దీపం తక్కువైందా, అందులో నూనె తక్కువైందా, ఒత్తులు సరిగ్గా పెట్టావా, ఇవేవి వస్తు సముదాయ పూజల గురించి అమ్మ పట్టించుకోదు. అసలు నీకు ఆమె పైన మనస్సులో ఏ రకమైనటువంటి ఆరాటాన్ని కలిగి ఉన్నావు అనేటటువంటిది మాత్రమే అమ్మ లెక్క పెడుతుంది. అదే మన లెక్కలోకి కూడా వస్తుంది. కాబట్టి మీరు ఇది లోపం ఉన్నది అని మనసులో అనుకోకూడదు, ఆ అనుకోవటమే పెద్ద లోపం. కాబట్టి అమ్మ చివరికి మనం ఒక మాట చెప్పుకుంటాం, ఏ పూజలైనా భక్తిహీనం క్రియాహీనం. అమ్మ నా క్రియ తెలియదు తల్లి చేసేసి అనేది, కాస్త భక్తి కూడా ఏదో లోపింటి ఉండవచ్చు అమ్మ, అందరిలాగా పెద్ద భక్తురాలని కూడా కాదు, ఎందుకు భక్తిని ఎట్లా ప్రకటించాలో కూడా నాకు తెలియకపోయి ఉండొచ్చు తల్లి, కానీ అమ్మ నీ అనుగ్రహం మాత్రం మాకు తప్పనిసరిగా ఉండాలి తల్లి అని మనం ఎప్పుడైతే నమస్కారం చేసుకుంటామో అసలు ఆ ప్రార్థనకి అమ్మ పొంగిపోతుంది. ఏమి ప్రార్థన చేసావురా, నాకు ఇది చాలా అనుకుంటుంది అమ్మ. కాబట్టి మీరు అది నేర్చుకోండి. కాబట్టి అమ్మ చేసింది ఇంతే చేశాను తల్లి, కానీ నీ అనుగ్రహం చిక్కు చెదరకుండా మా పైన ఉంచు తల్లి అనేటటువంటి భావన, ఆ భావనలోనే కుటుంబం మొత్తానికి రక్ష. కాబట్టి అందరికీ వ్యూయర్స్ అందరికీ నేను అదే చెప్తున్నాను, ఇది లేదే ఇది చెయ్యలేదే అని ఏదైనా మొత్తం పూజ అయిపోయిన తర్వాత ఏదైనా గుర్తు ఒకవేళ వచ్చినా అసలు దాని గురించి వర్రియే వద్దు. అమ్మవారికి చెప్పుకోండి, అమ్మ ఎక్కడ లోపం జరిగినా నీ పెద్ద మనసుతోటి నేను నీ శిశువుని అనుకో తల్లి అని నమస్కారం చేసుకుంటే చాలు, ఏ రకమైనటువంటి దోషాలు ఉన్నా పోతాయి. పిల్లలు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవారు అందరూ కలిసి చేసుకునే పూజ, అందరూ కలిసి చేసుకునేటటువంటి పూజ. అదేంటే ఆడవాళ్ళ పూజలాగా అందరూ బైకాట్ చేయాల్సినటువంటిది కాదు. ఆడవాళ్ళకి సహాయము చేస్తూ ఆడవారితో పాటు కూర్చొని చేసుకునేటటువంటి పూజకి ఎక్కువ మార్కులు. ఇంకా చాలామంది సోషల్ మీడియాలో ఇవి కూడా పెడుతుంటారు సార్, ఫస్ట్ టైం మా వారికి సంవత్సరంలో ఒకసారి కాళ్ళకి దండం పెడతాను, ఇప్పుడు పెడుతున్నారు అని చెప్పి కూడా వీడియోలు పెడుతుంటారు. అంటే ఆ రోజు నుంచి అలవాటు చేసుకోవాలంటే, ఆ రోజు నుంచి అలవాటు చేసుకొని రోజు పెడితే ఇంకా మంచిది. మంచిదా? చాలా సంతోషం అండి. ఎప్పుడు చాలా చాలా విషయాలు తెలియజేస్తుంటారు. ముఖ్యంగా మళ్ళీ మీ మాటలు ఈరోజు తెలిసింది ఏంటంటే మళ్ళీ చెప్తుంటారు. ఆ మాట నాకు చాలా నచ్చుతుంది పర్టికులర్గా, ఎందుకంటే ఆర్భాటాలు వద్దు, మనసు పెట్టి చేయాలి. నేను చాలా నమ్ముతాను ఆ లైన్. ఎప్పుడూ దేవుడు మైండ్లో తిరుగుతూ ఉంటారు. మీరు నాకు ఇంతకుముందు వచ్చినప్పుడు కూడా సౌందర్య లహరిలో ఒక పోయం ఇచ్చారు, ఒక పద్యం ఇచ్చారు. నా వాల్పేపర్ అదే ఫోన్లో, నాకు అది కంఠస్థం వచ్చేసింది. నాకు తెలియకుండా ఒక్కొక్కసారి అరే నేను ఇప్పుడు చెప్తున్నానేంటి అంటే, ఒక్కొక్కసారి డ్రైవింగ్ చేస్తున్నప్పుడు వస్తుంటుంది, నడుస్తున్నప్పుడు వస్తుంటుంది, ఏదో ఆలోచిస్తున్నప్పుడు వస్తుంటుంది. నాకు అది ఎంత అలవాటు అయిపోయిందంటే సబ్కాన్షియస్గా చెప్పేసుకుంటున్నాను. నేను అనుకోండి అరే ఇప్పుడు చెప్పచ్చా చెప్పకూడదా అని, ఏంటిది ఎప్పుడు పడితే ఎప్పుడు చెప్పేస్తున్నాను. ఒక్కొక్కసారి నిద్ర లేచిన వెంటనే వచ్చేస్తుంది. నాకు అంత అలవాటు అయిపోయింది అది. అంతే, మానసికమైనటువంటి భక్తికి ఉచ్చ నీచములు లేవు. బయటికి ఒక ఫార్మల్గా చేసేదానికే దేనికైనా సరే ఒక ప్రాసెస్.
మనస్సులో నిరంతరం చదివేదానికి అసలు ఏ రకమైనటువంటి నియమం లేదు. లేదు. శ్రావణ మాసం అంతా ఆడవాళ్ళందరూ కంపల్సరీ చెప్పుకోవాల్సిన ఒక మంత్రం చెప్పండి. ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః. ఈ ఒక్క నామముతోటి అందరూ చదువు వచ్చిన వారు, చదువు రానివారు, భక్తులైన వారు, భక్తులు కానివారు, ఆ అంతంత మాత్రం భక్తున్న వారు అందరికీ ఇదే మంత్రం. ఓం శ్రీ మహాలక్ష్మియే నమో నమః. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమో నమో నమః. నమః అంతే. సార్, ఇంతకు ముందు మనం వీడియోకి కామెంట్స్ కూడా వచ్చినాయి. కొంతమంది ఆడవాళ్ళు అడిగారు 3 ఒత్తులు అనేది కంపల్సరీ దీపారాధన చేసుకుంటాం. మూడు జ్యోతులు వెలిగేటట్టు. ఇప్పుడు ఒత్తులు లెక్క పెట్టుకోవద్దు. నేను అనేది ఏంటంటే, ఇప్పుడు ఒక ఒత్తు కొద్దిగా సన్నగా ఉందనుకోండి, ఇంకో ఒత్తేసి పెనవేయటంలో తప్పులేదు. 3 జ్యోతులు వెలగాలి. అయితే చాలా మంది సార్ 2 దీపాలు పెడతారు. ఒక దాంట్లో 2 జ్యోతులు ఉంటాయి, ఒక దాంట్లో అట్లా కూడా చేయొచ్చు. అది కూడా సాంప్రదాయంలో ఉంది. ఒకటే కుంది పెట్టుకున్నప్పుడు 3 వేసుకోవచ్చు. 3 వేసుకో. 2 పెట్టుకున్నప్పుడు ఇందులో 2, అందులో 2 వేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అందరికీ, మన వ్యూవర్స్ అందరికి కూడా శ్రావణ శుక్రవారం శుభాకాంక్షలు. అమ్మవారి కృపా కటాక్షాలతో అందరికీ అష్టైశ్వర్యాలు కలగాలి. అమ్మవారి కృపా కటాక్షాలతో అందరూ చాలా సంతోషంగా ఉండాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు. ఓం శ్రీ మహాలక్ష్మి అయి నమో నమః. అమ్మవారి బ్లెస్సింగ్స్ మీ అందరికీ, మనందరికీ ఉండాలి. అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీ అందరికీ చాలా యూస్ఫుల్ అని నమ్ముతున్నాను. ఎందుకంటే చాలా అనుమానాలతో, భయాలతో, హడావిడిగా, ఫ్రస్ట్రేషన్తో, స్ట్రెస్తో చేసే పూజ కాదు. మనసు పెట్టి చేసే పూజకి అమ్మవారు పూర్తి బ్లెస్సింగ్స్ ఇస్తారు అని చెప్పేసి మరొకసారి మనకి ప్రవీణ్ గొల్లమూడి సార్ చెప్పారు. సో అమ్మవారి బ్లెస్సింగ్స్ రావడానికి అదొక్కటే సింపుల్ మార్గం. అదొక్కటే మార్గం, సింపుల్ కూడా కాదు. సో నచ్చింది ఏంటో ఈ వీడియోలో కామెంట్ చేయండి. వీలైతే మన వాళ్ళతో షేర్ చేయండి. ఆడవాళ్ళందరికీ షేర్ చేయండి. చాలా యూస్ఫుల్. ఎందుకంటే చాలా కంగారు పడిపోతుంటారు, ఎలా చేయాలి పూజ, ఎంత ఖర్చు పెట్టాలి అని. ఖర్చు కాదు, మనసు పెట్టి చేయండి. దట్స్ ఇట్. ఓకే, సో వీడియో షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇంకొక గెస్ట్తో కలుద్దాం. అంతవరకు నమస్తే. శ్రీమాత్రే నమః.